దాదాపు మీకు లాస్ట్ ఎలక్షన్‌లో 40% ఆఫ్ ద ఓట్ షేర్ వచ్చింది. అసెంబ్లీకి అసలుకి ఎవరు వెళ్ళకపోవడానికి కారణం ఏంటసలు? ఏ రోజన్నా అర్థవంతమైన చర్చ జరుగుతుందా? ఒకరినొకడు పొగుడుకోవటం, నేను 15 ఏళ్ళు ఉంటా, నువ్వు 15 ఏళ్ళు ఉండు. ఈ విషయాన్ని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? పులివెందుల ఎమ్మెల్యే అని వీళ్ళు అవమానిస్తున్నారు కదా. కానీ మరి మీ పుట్టినటువంటి ప్రాంతం నుంచి మీరు ఎందుకు పారిపోయారు చంద్రబాబు నాయుడు గారు? మీ ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడింది చాలా హార్ష్‌గా మాట్లాడింది. పరుష పదజాలం వాడింది మాత్రం వాస్తవం. కేసు మేము మాట్లాడితే తప్పు అన్నప్పుడు మరి అవతలాలు మాట్లాడింది కూడా తప్పు అని ఎందుకంటున్నా? 15 ఏళ్ళే మా రాజకీయ ప్రస్థానం. భూమి పుట్టినప్పుడు పుట్టి 75 ఏళ్ల వయసు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 7 సార్లు ఎమ్మెల్యే. ఆ అనుభవం మొత్తం వద్దనే కదా 2019లో మీకు అంతగనం పట్టం కట్టింది. ఎవడు దొంగ చంద్రబాబు నాయుడు? నిన్ను మించిన దొంగ ఉన్నాడా? నిన్ను మించిన 420 గాడు ఉన్నాడా? అసలు మీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం కానీ ఒక ప్రాపర్ ఎజెండా కానీ ఉన్నదనుకుంటున్నారా మీకు? ప్రజలకు మేలు చేయాలి, పక్కనోడి జెండాలని మోయటం కాదు మా ఎజెండా అనేది క్లియర్గా మేము ఉన్నాం. బీజేపీకి మీకు ఎలాంటి సంబంధాలు లేవా? బీజేపీ ఒక మతతత్వ పార్టీ. మీరు ఇస్తున్న స్కీమ్స్ అన్నీ కూటమి ప్రభుత్వం కూడా మొత్తం ఇస్తుంది కదా. పథకాలంటే ఎలా ఉండాలి? వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి. సంపద సృష్టిస్తా అన్నారు కదా. సంపద సృష్టి అంటే ఏంది? ప్రతి మంగళవారం అప్పులు చేయడం సంపద సృష్టి. 18 నెలల కాలంలో 2,51,000 కోట్ల అప్పులు చేయడం సంపద సృష్టి. ఇక్కడ ఇచ్చింది ఇన్ఫోసిస్కి కానీ టీసీఎస్కి కానీ ఇలాంటి కంపెనీలకు ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. టీసీఎస్ అనేది 99 పైసలకే మేము భూమి ఇస్తే వస్తామనేటటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉందా? సోషల్ మీడియా అంతా మీదే ఉంది కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫస్ట్ ఉందని అందరు చెప్తూనే ఉంటారు కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫస్ట్ యాక్టివ్గా ఉంటుంది, కానీ తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా అలా ఉండదు. సేమ్ స్క్రిప్ట్, కాపీ పేస్టే, చుక్కలు కూడా మార్చచ్చు. సో యాక్షన్ తప్పు ఎవరు చేసినా వాళ్ళ మీద తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అలా ఉండకూడదు ప్రభుత్వం అనేది. ఈ విధంగా అటాక్ చేయడం వల్లనే మీకు 11 సీట్లు వచ్చినాయని అందరూ అంటున్నారు. అధికారంలోకి వస్తే అమరావతిని క్యాపిటల్గా ఉంచుతారా? సో ఎక్కడైనా ఇప్పుడు అమరావతి అనేది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేస్తానంటున్నారు కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ చేయమని. ఈ వాలంటరీ వ్యవస్థనే మిమ్మల్ని ముంచిందనేది మాత్రం చాలా మంది అంటారు. అదే మేము గెలుస్తుంటే ఏమనేవాళ్ళు, దేశం మొత్తానికి కేస్ స్టడీ అయ్యేది కదా. అదే అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టాం, దాన్ని వాడుకోవడం చేతకాల. 18 నెలలు అయింది, 75 ఏళ్ళ వయసు వచ్చింది, 45 ఏళ్ళు అనుభవం. ఎందుకు అనుభవం తీసుకెళ్ళి ఆడబెట్టుకోవాలి? సో రప్ప అన్నాడనే దాన్ని అది వైలెన్స్ని చూపి ప్రతిబింబించేది కదా. ఎట్లా సినిమా డైలాగ్ అవుతుంది కదా వైలెన్స్. సినిమాలో ఆ డైలాగ్ దేనికి వాడతాడు? స్మగ్లరు వాడుతూ ఉంటాడు రప్ప అని. అది రాజకీయాలలో వాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తారా అంటే పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే మాత్రం నెక్స్ట్ 15 years కూటమే ఉండబోతుంది కదా. ఈ మొహానికి ఎమ్మెల్యే అవ్వడానికి 16 ఏళ్ళు పట్టింది, మళ్ళీ నువ్వు మమ్మల్ని 15 ఏళ్ళు రాని అంటావేంది? ప్రజలకు సేవ చేయడంలో దమ్ము ధైర్యాలు ఏంటంటే ఇదేమన్నా దంగల్లో యుద్ధం చేస్తున్నారా? ఏమి సేవ చేశారంటున్నా? 15 నెలల్లో, ఈ 15 నెలల్లో పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు చెప్పానండి. శ్వేతపత్రం రిలీజ్ చేయమండి. దాదాపు మీకు లాస్ట్ ఎలక్షన్లో 40% ఆఫ్ ద ఓట్ షేర్ వచ్చింది. బట్ అంత ఓట్ షేర్ ఉండి మీరు రిప్రజెంటేటివ్స్ ఉండి అసెంబ్లీకి అసలుకి ఎవరు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అసలు? అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ లాగా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఎలా ఉన్నా అది అసెంబ్లీయే కదా. అసెంబ్లీ ఎలాగున్న అసెంబ్లీనే అంటే, అసెంబ్లీ అంటే ఒక అర్థవంతమైనటువంటి చర్చ, అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వటం, ఇలాగుంటే అసెంబ్లీ అంటారు. మేమేం అడుగుతున్నాం? ఒక పులివెందుల శాసనసభ్యుడిగానే మీరు చూస్తానని చెప్పి బాహాటంగానే స్పీకరు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ చెప్తుంటే ఒక ఎమ్మెల్యేకి ఒక రోజులో టైం వస్తుందా? 4-5 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు వస్తుంది 175 మంది శాసనసభ్యులుగా ఉంటే. అదే మీరు ప్రతిపక్ష నాయకుడు హోదాలో మైక్ ఇస్తామని చెప్పండి, రేపే అసెంబ్లీ సమావేశాలకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. రెండోది, ఈ అంశం మీద మేము కోర్టుకి వెళ్ళాం. ఏది, మేము అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నాం, సో మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వెళ్తాం. రూల్స్ ప్రకారం అసెంబ్లీలో 4 రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. దీంట్లో 3 రాజకీయ పార్టీలు ఒక పక్షంగా ఉన్నాయి. మిగిలిన రాజకీయ పక్షంగా మేము ప్రతిపక్షంగా మేము ఏకైక ప్రతిపక్షంగా మేమే ఉన్నాం. 40% ఓట్ షేర్తో ఉన్నాం. సో మాకు ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఇవ్వటం అనేది ఆనవాయితీ కాబట్టి అది ఇవ్వండి, మేము అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో అది కోర్టు పరిధిలో ఉంది. డెఫినెట్లీ వాళ్ళు కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్ళడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వెళ్తాం. అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతాం, దాంట్లో డౌటే ఉంది. అంటే పులివెందుల ఎమ్మెల్యే హోదాలో వెళ్ళినా కూడా ఇచ్చిన సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఎన్నో సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడానికి ఉంటుంది కదా. ఏముండదండి. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటటువంటి మైకు అన్ని సమస్యల మీద మాట్లాడవచ్చు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి మైకు కేవలం ఆ నియోజకవర్గ సమస్యల మీద మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు 4 రోజుల్లో 1 రోజు వస్తుంది. ఎందుకంటే రోజు 20 మంది 30 మందికో
మాట్లాడే అవకాశం వస్తుంది. అలా చూసుకుంటే 4-5 రోజులకు కానీ రాదు మైకు. అది కూడా ఎంతసేపు ఒక 5 నిమిషాలు ఇస్తారు. దానివల్ల ఏముంటుంది? సో అదే మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల మీద ముఖ్యమంత్రికి ఎంత టైం ఇచ్చారో అపోజిషన్ లీడర్ కూడా అంతే టైం ఇవ్వాలి. అసెంబ్లీ రూల్స్. ఓకే. సో ఇస్తే మేము ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా అన్నాం. రెండోది, ప్రజెంట్ మీరు జరుగుతున్నటువంటి అసెంబ్లీ చూడండి. ఏ రోజన్నా అర్థవంతమైన చర్చ జరుగుతుందా? ఒకరినొకడు పడుకోవటం, నేను 15 ఏళ్ళు ఉంటా, నువ్వు 15 ఏళ్ళు ఉండు, మన ఇద్దరం 15 ఏళ్ళు కలిసి ఉన్నాం, అసలు మన మించిన వాళ్ళు లేరు, చంద్రబాబు వీరుడని ఒక ఆయన, నరేంద్ర మోడీ ధీరుడని ఇంకో ఆయన, ఇద్దరికంటే పవన్ కళ్యాణ్ తోపు అని ఇంకో ఆయన, ముగ్గురు కలిపితే తోపు తురుమైద్దని ఇంకో ఆయన. ఇదే కదా అసెంబ్లీలో జరుగుతుంది. ఇది కాకుండా సమస్యలు మేము క్వశ్చన్ ఇస్తున్నాం. ఓకే. సో మేము ప్రశ్నల్ని బయట ఉండి కూడా మేము ప్రశ్నలు ఇస్తున్నాం. అసెంబ్లీ మేము రాకపోయినా ఇదిగోండి ఈ ప్రశ్నల మీద మీరు సమాధానం చెప్పండి అని మా ఎమ్మెల్సీలు ఆల్రెడీ మండలిలో అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు డైరెక్ట్గా స్పీకర్ గారికి, ఎవరైతే స్పీకర్ సెక్రటరీ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళకి పంపిస్తున్నాం. సో ఆ క్వశ్చన్ మీద మేము సమాధానం రాబట్టగలిగాం. వెళ్ళకపోయినా దాంట్లో మీరు మేజర్గా చూస్తే అప్పులు. ఆ రోజు వాళ్ళు బయట ప్రచారం చేసింది ఏంటి? 14 లక్షల కోట్లు అప్పు అయిందని ప్రచారం చేశారు. కానీ ఇదే అసెంబ్లీలో పయ్యావుల కేసు ఆర్థిక మంత్రి హోదాలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు కేవలం 3,30,000 కోట్లే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక 3 లక్షల కోట్ల పైన ఉన్నాయి, మొత్తంగా కలిస్తే 6.5 లక్షల కోట్ల అప్పు లోపు మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కదా, రంగుల మీద. అదేవిధంగా మహిళలు మిస్ అయ్యారు, 30,000 మంది మహిళలు ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారని మళ్ళీ వాళ్ళే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. లేదు 34 మందే వాళ్ళని కూడా ఆల్రెడీ ట్రేస్ చేయడం జరిగింది అని. సో రంగులకి 4,000 కోట్లు అయిందని వాళ్ళే దుష్ప్రచారం చేశారు. సో ఏమైనారు తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో లేదు అసెంబ్లీకి అదే పంచాయతీలకు రంగులు వేయడానికి 50 కోట్లు అయింది, తీయటానికి ఒక 50 కోట్లు, మొత్తం 100 కోట్లు, అది కూడా ప్రభుత్వం డబ్బులు కాదు, ఎక్కడికక్కడ పంచాయతీల ఎంబుక్లో రికార్డ్ అయినటువంటి అని చెప్పారు. అంటే మేము ఒకవేళ అసెంబ్లీకి రాకపోయినా ప్రజల సమస్యల మీదో వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీదో మేము బయట ఉండి కూడా అసెంబ్లీ సాక్షిగా మేము సమాధానాలు రాబట్టగలుగుతున్నాం. అదే హోదా ఇస్తే డెఫినెట్గా అంతకుమించి రాబట్టగలుగుతాం. కానీ ప్రతిపక్ష హోదా ఎంతమందికి ఇస్తారు? ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి ఇస్తారు. మరి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలన్నా వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి. మీకు ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాల్సిందేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతున్నాం. ఓకే. ఒక్కొక్క ఎమ్మెల్యేకో ఇంకోళ్ళకో కాదు, ఇది పార్టీకి ప్రతిపక్ష నాయకుడు హోదా. పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమవుతుంది? పార్టీ లెజిస్లేటివ్ సభ్యుడిగా జగన్ గారు ఉంటారు. అప్పుడు ఎవ్రీథింగ్ ప్రతి అంశాన్ని మనం స్పందిస్తాం. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా దానికి సంబంధించి వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడతారు, లేదంటే దీనికి సంబంధించి ఏదైనా నిరసన వ్యక్తం చేయాలో ఇంకోటో దాని మీద స్పందిస్తారు. సో మేము వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతోనే స్టార్టింగ్ మేము వెళ్ళాం. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ముందు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఆ రోజే మమ్మల్ని అవమానించడం జరిగింది. ఎలా అవమానించారంటే, మొట్టమొదటి ఇక్కడ సభ్యుల రూల్స్ ఎలా ఉంటాయి, అసెంబ్లీలో ఫస్ట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అపోజిషన్ లీడర్కి ప్రమాణ స్వీకారంగా ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, మంత్రులందరికీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అప్పుడే మేము స్పీకర్ గారికి లేఖ రాయటం జరిగింది. రెండోది, ప్రస్తుతం ఉన్న స్పీకరు వ్యక్తిగత కక్ష పెట్టుకుని మా మీద, ఆయన స్పీకర్గా కాకముందే రిజల్ట్ వచ్చినటువంటి 2-3 రోజుల వ్యవధిలోనే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనే అతను భౌతికంగా బతికే ఉన్నాడు, సో మన శాశ్వతంగా లేకుండా ఉండాలి, ఈ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉన్నాడు. అయినా మేము గౌరవం ఇచ్చాం, ఎక్కడ మేము అభ్యంతరం తెలపలా. అంటే భౌతికంగా బతికే ఉన్నాడంటే స్టిల్ హీఈస్ అలైవ్ ఇన్ యాక్షన్ అనేది కదా అక్కడ అర్థం. అదే భౌతికంగా లేకుండా ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోతుంది అనేది దాని ఉద్దేశం. ఆయన మాట్లాడి ఆయన ఉద్దేశంలో అంటే మనం అర్థం చేసుకున్న విధానం కూడా మారు. మీరు వినండి కరెక్ట్గా వీడియో, నేను ప్రజెంట్ చేసే దాంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చేమో, కానీ ఆయన మాట్లాడినటువంటి వీడియో మీరు వింటలే. జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు కదా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన బతుకున్నంతకాలం మనం ఏం చేయగలుగుతాం అంటే దాని అర్థం ఏంటి, అంటే ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు. సో కానీ మేము రెస్పెక్ట్ ఇచ్చాం, స్పీకర్ చైర్కి రెస్పెక్ట్ ఇచ్చాం, తర్వాత దానికి సమావేశాలకి ఏదైతే అటెండ్ అవ్వడానికి ప్రయత్నించాం. కానీ వాళ్ళు మమ్మల్ని చాలా చులకన భావంతో, హేయ భావంతో, అంటే మమ్మల్ని ఇదేంటి ఒక విధంగా చెప్పాలంటే, మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, మీరు ప్రతిపక్ష హోదాకి మీరు పనికిరారు, ఈ టైప్ ఆఫ్ మాట్లాడినప్పుడు మీరు ఈ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే, పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే. అది ఆఫ్టర్ ఆల్ ఏం కాదు, ప్రజలందరూ ఓటేసి ఎమ్మెల్యే కానీ అయితే ఎవరైతే మంత్రో ముఖ్యమంత్రో కాలేరు కదా. డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ పాయింట్ మీరు అడిగింది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తో లేదంటే మంత్రి అయినటువంటి వ్యక్తో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు,
అవును. ఈరోజు ఎమ్మెల్యే అయితేనే తర్వాత ప్రమోషన్లో వచ్చినాళ్ళు. అవును. సో ఎమ్మెల్యే అనేది చిన్నదే కాదు. ఆఫ్టర్ ఆల్ అసలే కాదు అది. ఆఫ్టర్ ఆల్ అసలే కాదు. ఎందుకంటే ప్రజల ఓట్లతో ఏదైతే 4-5 పార్టీలు రిజిస్టర్ అయినటువంటి పార్టీలు లేదా కొంతమంది ఇండిపెండెంట్లు ఇంతమంది కలిపి పోటీ చేస్తే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి సీట్ అది. అవును. సో అది ఆఫ్టర్ ఆల్ ఎట్లా అవుతారు? రెండోది పులివెందుల ఎమ్మెల్యే అని వీళ్ళు అవమానిస్తున్నారు కదా, లేదంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా. అసలు బరాబర్ ఈరోజు మళ్ళీ మేము చెబుతాం, ఎస్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఎందుకు? ఆయన పుట్టినటువంటి ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. అవును. పుట్టినటువంటి ప్రాంతానికి వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా చేశాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా చేశారు. కానీ మరి మీ పుట్టినటువంటి ప్రాంతం నుంచి మీరు ఎందుకు పారిపోయారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చంద్రగిరి ఎమ్మెల్యే మామూలుగా చెప్పుకోవాలంటే, చంద్రగిరి నుంచి పోటీ చేయాలంటే మీకు భయం, మీరు పారిపోయినటువంటి వ్యక్తులు. సో మేము కూడా ఇలా మాట్లాడవచ్చు, కానీ సబ్జెక్ట్ అనవసరమైన సబ్జెక్టు. సో వాళ్ళు ఏదో మాట్లాడారు, మనం ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళటం కంటే ప్రజల సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద మనం ఏ విధంగా అడ్రస్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండి కూడా అడ్రస్ చేసి ప్రభుత్వాన్ని ఏమన్నా కదిలించగలిగారా లేదా, దీని మీద మేము ఫోకస్ చేస్తున్నాం. సో అందుకని మీద ఉన్న అనేక సమస్యల మీద, రైతులకి సంబంధించి మామిడి రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, జగన్ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత ఈ ప్రభుత్వంలో కనీసం కొద్దిగానే చలనం వస్తుంది, లేదా అప్పుడు దాకా లేదు. సో మేము బయట ఉన్నా ప్రజల సమస్యల మీదే ఉన్నాం. రెండోది వాళ్ళు అసెంబ్లీకి ఒకటే రాలేదనేటటువంటి నాలేదో బూచిగా చూపిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు రాలేదు కదా, మరి ఎందుకు రాలేదు? అవమానించారు కాబట్టి రాలేదు. మీరు అసలు ఓడిపోయినప్పటి నుంచే రావట్లేదు కదా. ఇప్పుడు మేము అవమానించాము అనేది ఉంటే ఇప్పుడు అసెంబ్లీ వాళ్ళ దగ్గరే ఉంది కదా, స్పీకర్ వాళ్ళే కదా, అవును. అసెంబ్లీ రికార్డ్స్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా. అసెంబ్లీలో ఆ రికార్డ్స్ బయట ఎందుకు పెట్టట్లా? అంటే మాట్లాడిన విధానం, బయట వచ్చి మాట్లాడిన విధానం కూడా, అంటే మీ ఎమ్మెల్యేలు, అంటే నేను పేర్లు తీసుకోవడం సబబు కాదు కాబట్టి తీసుకోవట్లేదు, బట్ మీ ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడింది చాలా హార్ష్గా మాట్లాడింది, పరుష పదజాలం వాడింది మాత్రం వాస్తవం. అది టీవీలలో, అనేక టీవీలలో కనిపించింది. అది చాలామంది కూడా, అంటే మీ దగ్గర నుంచి నేను చాలామందితో కూడా మాట్లాడాను, వైఎస్ఆర్సీపీ నాయకులతో, బట్ ఆ విధంగా మాట్లాడడం తప్పనే విషయం కూడా చాలామంది అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా తప్పుని తప్పే అన్నాం. అవును. ఎస్ మేము మాట్లాడితే తప్పు అన్నప్పుడు మరి అవతలాలు మాట్లాడింది కూడా తప్పని ఎందుకంటలా? ముమ్మాటికి తప్పదు. ఒకడు బోషిడీకే అన్నాడు, ఇంకొకడు చెప్పులు తీసుకుందంతా నా డాషులారా అన్నాడు, అవును. ఇంకొకళ్ళేమో మగతనం చూపిస్తారా అన్నాడు. ఇది మహిళా మంత్రిని పట్టుకొని, అవును. ఇంకో మహిళా మంత్రి హోంమంత్రిని పట్టుకొని సంభాష వాడాడు ఇంకొక తెలుగుదేశం పార్టీ ప్రతినిధి. అవును. మరి వీళ్ళందరూ మాట్లాడింది ఏంటి? అది తప్పే. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే రైటు, మీరు మాట్లాడితే తప్పని కాదు. ఇప్పుడు మీరు నాతో మనందరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, అవును. మీరు అడిగే క్వశ్చన్ బట్టి నా దగ్గర ఆన్సర్ వస్తుంది. అవును. సో మీరు మాట్లాడే విధానం బట్టి నా విధానం ఉంటుంది. అవును. సో మంది సాఫ్ట్గా నడుస్తుంది ఇంటర్వ్యూ ప్రజెంట్. అవును. కొద్దిగా మీరు తర్వాత హార్డ్గా కూడా వెళ్ళొచ్చు మీరు అడిగే క్వశ్చన్ బట్టి. దట్ ఈస్ డిపెండ్. ఇప్పుడు చప్పట్లు అనేది 2 చేతులు కలిస్తేనే కదా వచ్చేది. అంటే అవతల వాళ్ళు, ఇప్పుడు మీరు ఎంతసేపు టీడీపీని, జనసేనని బూచిగా వీళ్ళు కరెక్ట్గా మాట్లాడట్లేదు అన్నారు, అదేవిధంగా మీ భాష కూడా ఉందంటే వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏముంది మరి? ఇప్పుడు రోజు మిమ్మల్ని గిల్లుతుంటే గిల్లించుకోరుగా, ఒక రోజన్నా చేయి పెట్టి గిల్లమాకరాన్ని కొడతారుగా. అంటే మీ ఇది మానవ నైజం కదా. సిద్ధాంతంలో గిల్లితే గిల్లాలి, కొట్టాలనే వైలెన్స్ ఉందా? అసలు మీ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం ఏంటి అసలు? మీకు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం నీతిగా నిజాయితీగా విలువలతో వెళ్ళాలని మా సిద్ధాంతం. కానీ ఎంత వెళ్తున్నా మనం కూడా కడుపుకు అన్నమే తింటున్నాం, మనకు కూడా ఎరుపు రక్త కణాలే ఉన్నాయి, ఎర్రగానే ఉంటుంది రక్తం, కారం వేసుకొని తింటాంగా, మనమే సప్పిడి కూడా తింటలేదుగా. మీరు అమ్మ అని అంటే మనం కూడా అమ్మానే అంటాం, నీ అమ్మ అంటే మనం కూడా అరే నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా అని ఒకసారి చెబుతాం, రెండోసారి కూడా నీ అమ్మ అన్నాడు అనుకో మళ్ళీ తిడతాం, మూడోసారి కూడా అంటే కొడతారు. ఇది మానవ నైజం కదా. దీన్ని వద్దు, వాడు ఎన్ని బూతులు తిట్టినా, వాడు భోషిడికే అన్నా 2 చేతులు ఇట్లానే పెట్టుకొని అనురా, వాడు ఇంకా తిడుతున్నా అనురా. మానవ నైజం వేరు, నాయకుడికి ఉండాల్సిన లక్షణం వేరు. సార్ నాయకుడికి ఉండాల్సిన లక్షణంలో మీరు అన్నట్టుగా మా నాయకుడు ఎక్కడా కూడా ఒక్క లూజ్ టాక్ కూడా ఎప్పుడు చేయాల. మీ నాయకుడు కాదు, మీ నాయకుడు తయారు చేసిన నాయకులు కూడా మాట్లాడకూడదు కదా. ఎట్లా మాట్లాడుకుంటుంటారు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా అనొచ్చు, మీరు మాత్రం అనకూడదు అని అంటే వాళ్ళు అనకూడదు, మీరు అనకూడదు. కానీ వాళ్ళు అన్నప్పుడు ప్రతిసారి మీరు ఇదే విధంగా కొత్తగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ దృష్టిలో 15 ఏళ్ళే మా రాజకీయ ప్రస్థానం. భూమి పుట్టినప్పుడు పుట్టి 75 ఏళ్ల వయసు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 7 సార్లు ఎమ్మెల్యే, ఇవన్నీ రోజు చెప్పుకునేటటువంటి వాళ్ళు ముందు పద్ధతిగా వ్యవహరించాల్సిన వాళ్ళు కదా. ఇప్పుడు ఆ అనుభవం మొత్తం వద్దనే కదా 2019లో మీకు అంతగానం పట్టం కట్టింది. మీరు అదే ధోరణిలో అదే విధంగా చాలా తప్పు సార్ అది. ఎందుకంటున్నానంటే అది ఒక రకమైన ప్రజెంటేషన్ జరిగింది, అది ఒక రకంగా ప్రొజెక్ట్ చేశారు అలా. ఎందుకు? ఎవరైనప్పుడు ఒక పార్టీ అన్నాక ఇక్కడ వేలాది మంది నాయకులు ఉంటారు, సో లక్షలాది మంది దానికి సంబంధించి గ్రామ స్థాయిలో కార్యకర్తల నుంచి ఉంటారు. ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు అవతలాలు మాట్లాడేదాన్ని బట్టి ఇప్పుడు
చంద్రబాబు నాయుడు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, 1,00,000 కోట్లు దొంగ ఇట్లా పడితే మాట్లాడాడు. ఎవడు దొంగ చంద్రబాబు నాయుడు? నిన్ను మించిన దొంగ ఉన్నాడా? నిన్ను మించిన 420 గాడు ఉన్నాడా? నిన్ను మించినటువంటి నీ కొడుకును మించినటువంటి శుద్ధపోసలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు చేసిన బతుకులు ఏంటి? మీరు పిల్లనిచ్చిన మామే చెప్పు. ఎస్, మాట్లాడతాం బరాబర్. ఎందుకు మాట్లాడకూడదు అంటే వాళ్ళు ఏమన్నా మీరు మూసుకొని కూర్చోవాలంటే ఇది రాజకీయం. మనం లేదు మీరు బుద్ధుడిలాగా ధ్యానం చేస్తానే కూర్చోండి, వాడు మాత్రం మిమ్మల్ని గిల్లుతాడు లేదా తంతాడు, మిమ్మల్ని తిడతాడు, మీ అక్కని తిడతాడు, మీరు మాత్రం కూర్చోండి అంటే. ఎందుకంటే మాకు ఒకటే మీడియా ఉంది, ఒకటే పేపర్ ఉంది కాబట్టి వాళ్ళకి 100 ఉన్నాయి కాబట్టి మనం అమ్మ అన్న వాళ్ళు నీ అమ్మ అని 100 సార్లు చూపిస్తుంటే మీరు మాత్రం కూర్చోండి ఏం మనం మాట్లాడొద్దనంటే ఎట్లా? సో ఇది పాలిటిక్స్లో అలా ఉండదు. అంటే అసలు మీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం కానీ ఒక ప్రాపర్ ఎజెండా కానీ ఉన్నదనుకుంటున్నారా మీకు? సార్, మిగిలిన రాజకీయ పార్టీల సంగతి నాకు అనవసరం. మేము ఒక రాజకీయ పార్టీగా మేము ఒక స్టాండ్తో ముందు నుంచి వెళ్తున్నాం. మా విధానం, మా జెండా, మా ఎజెండా ప్రజలకు మేలు చేయాలి, పక్కనోడి జెండాలని మోయటం కాదు మా ఎజెండా అనేది క్లియర్గా మేము ఉన్నాం. అందుకనే మేము పోటీ చేసిన 3 జనరల్ ఎలక్షన్స్ చూడండి, 2014 కానీ 19 కానీ 24 కానీ మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా. మీరు ఎవరికి డైరెక్ట్గా మద్దతు లేదంటూనే నరేంద్ర మోడీకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మీరు రాజ్యసభలో కానీ లేదంటే లోక్సభలో కానీ మద్దతు తెలుపుతూనే ఉన్నారు. వ్యతిరేకించినవి కూడా ఉన్నాయి బిల్లులు. వ్యతిరేకించడం కన్నా మద్దతు, మీరు ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదన్నారు. రాజకీయ పార్టీతో పొత్తులు వేరు, కేంద్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి బిల్లుకు మద్దతు తెలపడం వేరు. న్యూట్రల్ కూడా ఉండొచ్చు కదా. ఎట్లా? ఇప్పుడు వాళ్ళకు మంచి బిల్లు తెచ్చారనుకోండి, దాన్ని కూడా మీరు వ్యతిరేకించమంటే ఎట్లా? ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితే బిల్లుతో సంబంధం లేదు కదా. వాళ్ళు నిలబెట్టిన ప్రెసిడెంట్. చాలా మంచి పాయింట్ అడిగారు. ప్రెసిడెంట్స్ ఎలక్షన్ అనేది కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది కానీ రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించినటువంటి అంశం. మేము ఒక క్లియర్ స్టాండ్లో ఉన్నాం మా పార్టీ పెట్టినప్పటి నుంచి. ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్రపతికి పోటీ చేశారు. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకం, కానీ మేము ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు తెలిపాంగా. మరి మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేగా. సో దాని తర్వాత పోటీ చేసినటువంటి వాళ్ళందరికీ, ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారికి కానీ ఏదైతే తర్వాత పోటీ చేసినటువంటి వాళ్ళకి కానీ అందరికీ మేము మద్దతు తెలిపాం కదా. అది అక్కడ నరేంద్ర మోడీ గారు తెలిపినటువంటి అభ్యర్థ లేదంటే కాంగ్రెస్ పార్టీ తెలిపినటువంటి అభ్యర్థి కాదు. రాజ్యాంగబద్ధ పదవిలో అక్కడ పోటీ ఉండకూడదు అనేది మేము ఒక విధానం పెట్టుకుని వెళ్ళాం. అంటే బీజేపీకి మీకు ఎలాంటి సంబంధాలు లేవా? బీజేపీ ఒక మతతత్వ పార్టీ. బుద్ధుడు ఎవడన్నా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటాడు? అంటే బీజేపీతో మీకు ఎలాంటి ఎజెండా లేదు. రహస్య ఎజెండా కానీ ఇంకో ఎజెండా కానీ ఎప్పుడు ఉండదు, ఉండబోదు కూడా. మరి అటువంటిప్పుడు ఎందుకు గట్టిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగట్లేరు? నరేంద్ర మోడీ గారు వస్తేనే ఆయన ముందే విశాఖపట్నంలో లక్షలాది మంది ముందు దాదాపు 3.5 లక్షలు 4 లక్షల మంది హాజరైన బహిరంగ సభలో క్లియర్గా అడిగాం, మాకు వేరే ఎజెండా లేదు, మీతో ఎటువంటి రహస్య ఎజెండాలు రాజకీయ ఎజెండాలు భవిష్యత్తులో కూడా ఉండవు, మా క్లియర్గా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ వీటి మీద మీరు తీసుకోండి, మాకు రావాలని అడిగాం. అసలు ప్రత్యేక హోదాకి సంబంధించి ఎలాంటి ఉద్యమం కానీ ఎలాంటి దానికి సంబంధించిన ప్రెజరైజ్డ్ ఈవెంట్ కానీ ఏది మీ నుంచి జరగట్లేదు కదా. మీరు ఈరోజు కూడా ఆ క్వశ్చన్ నన్ను అడగలిగారంటే అది స్టిల్ లైవ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంచబెట్టాను, మమ్మల్ని అడగలిగారు. ఇది ముగిసిపోయిన అధ్యాయం. సో ఇది వద్దు, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజే కావాలన్నప్పుడు మళ్ళీ యూటర్లు తిప్పించి ప్రత్యేక హోదానే కావాలని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటమే ఆ రోజు కారణం. దాని తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ లైవ్లో ఉంచగలిగింది 2024 దాకా. కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో అది అవసరం లేదని వాళ్ళు క్లియర్గా డిక్లేర్ చేశారు. చేసినా ఇంకా మన దగ్గర ఈరోజు మన దగ్గర బలం లేదు, లేనప్పుడు ఇంకేం చేయగలుగుతాం? అంటే అది నాయకులతో అయ్యేది కాదు కదా. ఇంక్లూడింగ్ తెలంగాణ ఉద్యమం కూడా ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల్లో అవేర్నెస్ వస్తేనే మీరు ఎలాంటి దానైనా సాధించగలుగుతారు. మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో చైతన్యం వచ్చే పనులు ఏది చేయట్లేదు కదా. ఏమన్నంటే జగన్ గారు ఎక్కడికి వచ్చినా కూడా వేలాది మంది జనాలను తీసుకురావడం, ఒక హీరోయిక్ ఈవెంట్ లాగా చూపించడం తప్ప ఒక ఉద్యమాన్ని చైతన్యపరిచే విధంగా ఏది జరగట్లేదు కదా మీ దగ్గర. ఇప్పుడు మీరు అదే అంటే 1 కోటి మందికి పైగా సంతకాలు దాటిని. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న అంశం మీద ఒక 2 మంత్స్ కూడా అవ్వలేదు స్టార్ట్ చేసి మేము. 1 కోటి మందికి పైగా సంతకాలు దాటిని. ఇంకా స్టిల్ ఆ ప్రోగ్రాం నడుస్తుంది. అది 1,20 లక్షలు 1,30 లక్షలు కూడా అవ్వచ్చు. మేము అనుకున్న టార్గెట్ 1 కోటి మందితో. 1 కోటి మందితో సంతకాలు సేకరణ చేయగలిగాం శాంతియుతంగా, ప్రజల మద్దతు కూడగట్టుకొని. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కాదు అనేది చాలా తప్పు అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డైరెక్ట్గా రియాక్షన్ చూపించరు. పక్కన మీకు తెలంగాణలో ఒక ఉద్యమ రూపంలో ఉంటుంది. ఏ చిన్న విషయానికైనా బయటకు వచ్చి రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మీకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ల్యాండ్స్ ఇష్యూ, దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూసింది. సో చూసి అదేదో రియల్ ఎస్టేట్ అలాగే ఏదో చేద్దామని అనుకుంటే మొత్తం ఎంటైర్ ఎమ్మడే తిరగబడ్డారు. కానీ ఆంధ్రాలో టైం వచ్చినప్పుడు అది దెబ్బ చూపిస్తారు. సో బయటకు వచ్చి బాహాటంగా చెప్పరు. ఆ రాజకీయ పరిస్థితులు అవన్నీ వేరుంటాయి అక్కడ.
రెండో అంశం క్లియర్గా ఇక్కడ తెలంగాణ ఉద్యమం అంత ఎత్తున ప్రజల్లో కూడా రావడానికి కొంత మీడియా కూడా ప్రభావం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తుంటే ముందు అసలు అడ్డుపడాల్సిన మీడియానే కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఎస్ ప్రైవేట్ ఆడికి ఇచ్చేయండి అంటున్నారు. మరి అలాంటి మీడియా ఉన్నప్పుడు కొంత మీకు ఫోకస్ అనేది రాదు అది. సో అక్కడ డిఫరెన్స్ ఉంది తప్ప ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇప్పుడు ప్రజలు క్లియర్గా మొన్న తప్పు చేసామనేటటువంటి భావన కొంతమందిలో ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తానని హామీలు ఇచ్చాడు, సో మోసపోయామనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. కానీ టైం వచ్చినప్పుడు దాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. అప్పుడు దాకా మనం వేచి చూడాలి. ఇప్పుడు మీరు ఇస్తున్న స్కీమ్స్ అన్నీ టీడీపీ వాళ్ళు ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం కూడా మొత్తం ఇస్తుంది కదా, అసలు మీకు అన్నీ ఇస్తున్నారు కదా, మీరు ఇచ్చినవి అంటే ఇంచుమించు 1-2 పేర్లు మార్చొచ్చేమో కానీ దాదాపు అన్నీ అదే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు కదా. అసలు మీకు వాళ్ళకి అసలు వ్యత్యాసం ఏమన్నా ఉందా? నక్కకే నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు అది కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీములు. ఈరోజు ఆ స్కీముల్లో 70% ఈరోజు ఇంప్లిమెంట్ కావట్లా. ఒక అమ్మ ఒడి అది పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి మొట్టమొదటి ఏడాది ఇవ్వాల, రెండో ఏడాది 20 లక్షల మంది కోత విధించి 15,000, 13,000, 7,000, 8,000 ఎలా పడితే అలా ఎంత కుదిరితే అంత ఇచ్చారు అంతే. రెండోది రైతు భరోసా మేము ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చాం, 13,500 ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్తో కలుపుకొని. వీళ్ళు ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా 20,000 ఇస్తా అన్నారు. రైతు భరోసాది అన్నదాత సుఖ్యమని పేరు మార్చి మొట్టమొదటి ఏడాది ఒక్కరికి కూడా ₹1 ఇవ్వాల. రెండో ఏడాది 14,000 అన్నారు. దాంట్లో 5,000, 10,000 చొప్పున ఇప్పటికీ అది కూడా 7 లక్షల మంది కోత విధించి ఇచ్చారు. మిగిలిన పథకాలు మేము ఉన్నప్పుడు లానేస్తాం, కాపునేస్తాం, ఏంటంటే ఈబీసీ నేస్తాం. అలానే మీరు చూస్తే ఆసరా, చేయూత, చిరుద్యోగులకు సంబంధించి సంవత్సరానికి 10,000 ఇచ్చే కానీ ఈ స్కీమ్లు ఎక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేవు. రెండోది పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్. మీ అందరికీ తెలిసి ఈరోజు కూడా స్టిల్ తెలంగాణలో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఓసీబీసీ స్టూడెంట్స్కి. కేవలం ₹35,000 మాత్రమే రియంబర్స్మెంట్ ఇస్తారు. అది కాలేజీ ఫీజు 1,50,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, ఎంత ఉన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో ఆంధ్రప్రదేశ్లో స్కీమ్ తీసుకొని వచ్చారు. దాని పేరు విద్యా దీవెన. అది ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి ముందు ఒకటి ఇవ్వాలి, అంటే ప్రతి 3 నెలలకు వచ్చి ఒకటి ఇస్తారు. 4 విడతలుగా ఇచ్చే కార్యక్రమం. ఎలక్షన్ కోడ్ వల్ల అది ఇవ్వాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 విడతలుగా ఫీజు పెండింగ్ ఉంది. అంటే సంవత్సరానికి 2,800 కోట్లు, అంటే 2 సంవత్సరాల్లో 5,600 కోట్లు. ₹1 ప్రభుత్వం ఇవ్వాల. రెండోది వసతి దీవెన. ఐటీఐ స్టూడెంట్స్కి 10,000, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి 15,000, ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్కి 20,000 జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం అందించేవాళ్ళు హాస్టల్లో ఉండి వాళ్ళు చదువుకోవడానికి. అది 2 సంవత్సరాలుగా సంవత్సరానికి 1,100 కోట్లు బకాయిలు, 2,200 కోట్లు ఉంది. మొత్తంగా 7,800 కోట్లు వసతి దీవెన, విద్యా దీవెనకు బకాయిలు ఉంది. ₹1 ఇవ్వాల. మరి ఏ స్కీమ్ ఇచ్చారు వీళ్ళు చెప్పండి. వీళ్ళు ఇస్తానన్నది ఏంటి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలతో పాటు సూపర్ 6 ఇంకో 143 హామీలు. మరి ఎక్కడిచ్చారు? సో ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మేము అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో 500 మందిని సెలెక్ట్ చేసి ఏదైతే ఒక్కొక్కరికి ₹10 లక్షలు ఇస్తామన్నాడు. 175 నియోజకవర్గాలు ఇంటూ 500 మంది ఇంటూ ప్రతి సంవత్సరం 10 లక్షలు. రెండో సంవత్సరం కూడా వచ్చింది. ఒక్కరికన్నా ₹1 ఇచ్చారా? అంటే రాజకీయ హామీలు వేరు, మనం గవర్నెన్స్లోకి వచ్చాక వాటి చూసుకొని లోటుపాట్లన్నీ చూసుకొని రెవెన్యూ పరంగా చేయడం వేరు కదా. తప్పు. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తా అని ఏదైతే చెప్పారో ముందు, అది తీసుకురాకుండా ఎందుకు తీసుకురాలేదంటే డబ్బులు లేవనే మాటే చెప్పారు కదా. మేము ఓల్డ్ పెన్షన్ స్కీము ఏదైతే అంటే సిపిఎస్ అనేది తీసుకొని వచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పి మేము హామీ ఇచ్చిన మాట వాస్తవం. కానీ దాని తర్వాత ఉద్యోగ సంఘాలతో అందరితో అయ్యి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే ఎంత భారం పడుతుంది భవిష్యత్ తరాల్లో, ఇంకో 30-40 సంవత్సరాలకి ఎంతెంత ప్రభుత్వం మీద భారం పడుద్ది. ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాకుండా సిపిఎస్ఏ ఉంచితే ఎంత ఉద్యోగస్తులకు నష్టం వస్తుంది. ఈ రెండిటికి కామన్గా సిపిఎస్ రద్దు చేసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తీసుకొని వచ్చాం. దాని మీద ఉద్యోగ సంఘాలు కూడా హ్యాపీ. ఈరోజు అదే స్కీమ్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అదే గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో ఏ విధంగా ఉందో దాన్ని ఈరోజు మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. అంటే మేము తీసుకొచ్చిన స్కీమ్ కరెక్ట్ అనే దానికి అర్థం. రెండో అంశం వచ్చేటప్పటికి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు మరి 18 నెలల్లో ఎందుకు చేయలేదు? రెండోది 1, 2 దాంట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు, బట్ ఎంటైర్ స్కీములను ఆపేయటం వేరు కదా. ఇప్పుడు మీకు ఉంది, వీళ్ళు ఇస్తానన్న హామీలు ఏంటి, మొత్తం 6 పథకాలండి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పథకం నీకు 15,000,
రెండో పథకం నీకు 18,000, మూడో పథకం నీకు 20,000, నాలుగో పథకం నీకు 36,000, ఐదో పథకం నీకు 3 గ్యాస్ సిలిండర్లు, ఆరో పథకం నీకు ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో 15,000 అంటే ఏదైతే అమ్మఒడి స్కీమ్ కింద అది మొట్టమొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది 20 లక్షల మందిని తీసేశారు, 13,000 అయింది, 7,000 అయింది, 8,000 అయింది. రెండో స్కీమ్ ఏంది నీకు 18,000 అంటే ఏంటి ఆడబిడ్డని ఇది అంటే నెలకు 1,500 చెప్పడం సంవత్సరానికి 18,000. 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు ఇస్తున్నప్పుడు తెలియదు లెక్కలో. కానీ ఆడబిడ్డ నిధి కింద నీకు 18,000 మొట్టమొదటి ఏడాది 0, రెండో ఏడాది 0, మూడోది ఏంటి నీకు 20,000 రైతు భరోసా. సో మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 అయింది, దాని కూడా 7 లక్షల మంది కోత. నాలుగోది ఏంటి నీకు నిరుద్యోగ వృత్తి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000. మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0. నా ఐదో పథకం నీకు 3 గ్యాస్ సిలిండర్లు. మొట్టమొదటి ఏడాది 1 సిలిండర్ వచ్చింది, 60 లక్షల మందిని ఎత్తేసారు. ఈ సంవత్సరం కూడా 60 లక్షల మందిని ఎత్తేసారు అంటే 1,50,00,000 మందికి ఇవ్వాలి అంటే కోత. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం. నేనే బస్ స్టీరింగ్ తిప్పుతా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ గుడికి వెళ్ళినా ఫ్రీ అన్నాడు. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఉచిత బస్సు ఉందా? ఈ జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల అంటే మీరు ఆ బస్ స్కీమ్ ని మీరు కంటిన్యూ చేస్తారా? నెక్స్ట్ అది ఎంత బర్డెన్ అవుతుంది ఉచిత బస్సు ఇవ్వడం వల్ల? ఇప్పుడు ఉన్నటువంటి స్కీములు ఏం కంటిన్యూ చేయాలి ఏంటి అనేది ఎలక్షన్స్ అప్పుడు మేము ఒక మేనిఫెస్టో పెట్టినట్టు చెబుతాం. ఇంకా లాంగ్ పీరియడ్ టైం ఉంది. సో ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తారా లేదా మేము కొత్త ఇంకేమైనా తీసుకొని వస్తాం అనేది ఇప్పుడు మనం చెప్పే అంశం కాదు. నేనేమంటున్నాను వాళ్ళు 18 నెలలు అనేది చిన్న టైం కాదు. ఎలక్షన్స్ అయిపోయిన 5-6 నెలలు అంటే ఒక టర్మ్ అనేది చిన్న టర్మ్గా మనం చూడొచ్చు. అలా కాదు, వాళ్ళ స్కీమ్ అది వద్దు అని చెప్పేటప్పుడు మీరు కంటిన్యూ చేయకుండా ఇప్పుడు అది తిరుపతి వెళ్ళడానికి ఉందా, శ్రీశైలం వెళ్ళడానికి ఉందా, లేదంటే అన్నవరం వెళ్ళడానికి ఉందా అనే అంటే అది అడగడం కూడా వృధా కదా ప్రజల గురించి. అది ప్రజా డబ్బంతా వృధా చేసేటప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేయడానికి మీరు ఇచ్చిన హామీ, ఆ హామీని మీరు అమలు చేయట్లేదు అనేది క్వశ్చన్ చేస్తాం. అంటే హామీ అది అమలు చేయదగ్గ హామీనా లేదా అనేది కూడా ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించాలి కదా. డబ్బు వృధా అయ్యేటప్పుడు అక్కడ కట్టడి చేయాల్సిందే మీరు కదా. మేము క్లియర్గా దాంట్లో మా స్టాండ్ క్లియర్గా చెప్పాం. సో మిగిలిన వాళ్ళు నష్టపోకూడదు. ఒక పథకం మీరు తీసుకొని వచ్చినప్పుడు లాభం ఎంతమందికి జరుగుతుందో నష్టం అసలు కూడా జరగకుండా ఉండాలి. ఇప్పుడు ఆటో వాళ్ళందరూ నష్టపోతున్నారు కదా. రెండోది స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు, కాలేజీకి వెళ్ళేటటువంటి విద్యార్థుల్లో జెంట్స్ కానీ లేడీస్ కానీ విపరీతంగా ఈరోజు ఉచిత బస్సు పథకం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు? వాళ్ళు అంతకుముందు సీట్లో కూర్చొని వెళ్ళేవాళ్ళు. కొన్ని చోట్ల గంటన్నర జర్నీ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే తీసేస్తారు ఉచిత బస్సు పథకం. మేము తీసేస్తామా, దాన్ని మెరుగుపరుస్తామా, ఇంకేమన్నా వేరే స్కీమ్ తీసుకొని వస్తామా అనేది ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఎందుకంటే అది మా నాయకుడిగా మాకు కమిటీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళందరూ కూర్చొని అప్పుడు మేనిఫెస్టో ఏం ఇవ్వాలి, దీంట్లో సాధక బాధకలేంది, లేదు ఇప్పుడు ఇస్తున్న పథకాన్ని పెంచాలా లేదంటే దీని ప్లేస్లో ఇంకోటి తీసుకురావాలా అనేది అప్పుడు తీసుకునే నిర్ణయం. సో ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది. ఎలా చెప్తాం? సో దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి, క్లియర్ చేయమని చెబుతున్నాం. సో ఉచిత బస్సు అనే దాని మీద మా మహిళలకు ఏమి ఆర్థికంగా లాభం ఏం చేయకూడదు కదా. పథకాలంటే ఎలా ఉండాలి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి. మేము కూడా ఆసరాలు చేయూతలు మేము కూడా చేసాం. ఆ పథకాల వల్ల ఏమైనాయి? వాళ్ళు చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకోవడానికి, అదేవిధంగా గేదెలో ఆవులో ఇలా వాళ్ళు నెల దాని మీద జీవన విధానం ఉండేటట్టుగా, సో నెలకు ఆ కుటుంబాన్ని పోషించడానికి నెలకు 10,000 15,000 వాళ్ళకి లాభం వచ్చేలాగా అలా కాలం మీద నిలబడేట్టు మేము చేసాం. అదే మీ స్కీములన్నింటినీ పప్పు బెల్లాలన్న వాళ్ళు ఉచిత బస్సు కానీ సేమ్ అవే స్కీమ్స్ కంటిన్యూ చేసేటప్పుడు మీ నుంచి అదే రీతిలో అదే ఫైట్ కనపడట్లేదు ఎక్కడ. ఎందుకు సార్? మావి పప్పు బెల్లాలంటే వాళ్ళ పప్పుచారు సాంబార్లు అనాలి. ఎందుకంటే మావి గట్టి స్కీములు. అప్పుడు పప్పుచారు సాంబార్ లూజ్గా ఉంటుంది కదా నీళ్ళలాగా. అంటే మీరు అన్న పప్పు బెల్లాలు గట్టిగా ఉంటాయి. అంటే పంచిపెట్టడంలో అన్నారు వాళ్ళు ప్రసాదం పంచినట్టు పంచుతుండ్రు వీళ్ళు అని. మరి ఇప్పుడు మేము ప్రసాదం పంచినట్టు పంచామన్నారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని ఎట్లా అంటాడు? అంటే సంపద సృష్టిస్తా అన్నారు కదా. సంపద సృష్టి అంటే ఏంది? ప్రతి మంగళవారం అప్పులు చేయడం సంపద సృష్టి. 18 నెలల కాలంలో 2,51,000 కోట్లు అప్పులు చేయడం సంపద సృష్టి. ఈరోజు కూడా మీరు పేపర్ చూస్తే జిఎస్టీ డమాల్ -7% ఈ నెల. సో జిఎస్టీ పెరిగితేనే కదా సంపద సృష్టి జరిగేది. మరి ఎట్లా మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అంటాడు? సంపద సృష్టించేవాడు 99 పైసలకు భూములు అమ్మడు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తెలంగాణలో హైదరాబాద్లో చేస్తున్నాం. మనకు 15-20 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకి ఏదైతే రాయదుర్గం వస్తుంది, అక్కడ మొన్న మన ఆక్షన్లో చూసాం ఎకరం 140 కోట్లు 170 కోట్లు కూడా వెళ్ళినాయి. మరి విశాఖపట్నంలో అదే 50 కోట్లకు ఆక్షన్ పెడితే 60-70 కోట్లకు 80 కోట్లు కూడా వెళ్తాయి. మరి ఆ భూముల్ని ఉల్ఫాగాలకో ఉర్సాగాలకో లుల్లుగాలకో 99 పైసలకు ఇస్తే సంపద సృష్టించడం అయిద్దా, సంపద దోచుకోవడం అయిద్దా? హైటెక్ సిటీ సైబరాబాద్ వచ్చిన కొత్తలో కూడా సెజ్జలు క్రియేట్ చేసి చాలా మందికి ఫ్రీగా కూడా ల్యాండ్లు ఇచ్చారు లీజ్కి. ఏపీఐసిసి ద్వారా ఇస్తారు సార్, నేను కాదంట్లా.
ఫ్రీగా కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటే సపోజ్ ఒక ₹1,00,00,000 వాల్యూ ఉంటే దానిలో ఒక 25%కి అంటే ఒక 25 lakhsకో ఎట్లో ఇస్తారు పరిశ్రమకు సంబంధించి. No. ఉచితంగా 99 పైసలకు ఇవ్వలేదు కదా. ఇప్పుడు అంటే ఎలాంటి జీవో లేకుండా ఇచ్చేసారా వాళ్ళు? ఎస్, ఇప్పుడు పాలసీ ఒకటి తీసుకొని వచ్చారు. ఏదైతే ఐటీ కంపెనీ అని మీరు ఒకటి పెట్టేస్తే వాళ్ళకి ఇప్పుడు ఒక 50 కోట్లు ఎకరం ఉందనుకోండి, వాళ్ళకి ఒక లంచం 30 కోట్లు ఇచ్చేస్తే మీకు 99 పైసలకి ఇచ్చేస్తారు. మీకు 20 కోట్ల లాభం, వాళ్ళకి 30 కోట్ల లాభం. మధ్యలో బొక్కేవాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. సో 99 పైసలకి భూమి ఏంటంటే 99 పైసలకి చాక్లెటే రాదు కదా. అంటే ఎకరం భూమి ఎట్లా వచ్చింది? అక్కడ ఇచ్చింది ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీలకు ఇస్తూ ఉంటే లేదు. ఆటోమేటిక్ గా ఒక్క మాట డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. టీసీఎస్ అనేది 99 పైసలకే మేము భూమి ఇస్తే వస్తామనేటటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉందా? టీసీఎస్ మేము ఉన్నప్పుడే మాతో ఒప్పందం జరిగింది. మాతో మీన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో. వాళ్ళు ఎక్కడ 99 పైసలకు భూములు అడగల. టీసీఎస్ను ముందు పెట్టారు అంతే. దీని వెనకాల పెద్ద స్కాము. టీసీఎస్ వాళ్ళు ఇప్పటికీ రియాక్ట్ ఎక్కడ అన్నాయారా? ఇంత ఇష్యూ జరుగుతున్న వాళ్ళు ఎందుకు మాట్లాడాల? టీసీఎస్ వాళ్ళు 99 పైసలకి ఏం అడగల. సో టీసీఎస్ను ముందు చూపించి వీళ్ళకి సంబంధించినటువంటి కిలారు రాజేష్ అనే లోకేష్ బినామీకి సంబంధించినటువంటి కంపెనీలకి అడ్డగోలుగా దోచిపెట్టే కార్యక్రమం. కపిల్ చిట్ ఫండ్స్ మీకు ఐడియా ఉంది కదా, ఐడియా ఉంది. హెచ్ఎంటీవీ వాళ్ళది. అది కూడా కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానంటే విశాఖపట్నంలో 50 కోట్ల విలువైన ల్యాండ్ 1,50,00,000కి ఇచ్చారు. ఒక ఎకరం 50 కోట్లు విలువైంది 1,50,00,000కి. మిగిలిన విషయాలు ఏమో తెలియదు కానీ కపిల్ చిట్ ఫండ్స్ లో నేను చిట్టేస్తే 8 నెలల వరకు ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు. మార్గదర్శి కపిల్ చిట్ ఫండ్ రెండు ఒకటే బాబు. మీకు ఈ విషయంలో అంటే వీళ్ళన్నీ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో బ్రోకరేజ్ చేస్తున్నారు తప్ప. అంటే ఈ విషయంలో నేను డెఫినెట్ గా ఇది మీకు సపోర్ట్ చేస్తా. రియల్ ఎస్టేట్ లో మీరు చెప్పిన కీలక పాయింట్ లో చిట్ ఫండ్స్ నడిపే వాళ్ళు అసలు వేరే వ్యాపారం చేయడానికి లేదు రూల్స్. చిట్ ఫండ్స్ చేసేవాళ్ళు వేరే వ్యాపారాల్లో ఉండకూడదు. అవును. కానీ ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళకి 100 వ్యాపారాలు ఉన్నాయి రామోజీరావుకి. సో ఇప్పుడు ఈ కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారంట. ఏం చేస్తున్నారు అక్కడ అంటే హౌసింగ్ ప్రాజెక్ట్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్ కడతారంట. ఈ కట్టి ఎవరికి అమ్ముతారు? ప్రభుత్వానికి ఏమైనా ఉచితంగా ఇస్తారా? సో దీనికి 99 పైసలు, దీనికి 1,50,00,000కి ఎట్లా ఇస్తారు భూమి? అక్కడ ఎక్కడ మార్కెట్ వాల్యూ 50 కోట్లు. ఆక్షన్ పెట్టాలి కదా. పెడితే మన హైదరాబాద్లో పాడుకున్నట్టు పాడుకుంటారు కదా. అప్పుడు కదా సంపద రాష్ట్రానికి వచ్చేది. రెండోది ఏఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ అని, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ సర్వీసు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ కోసం అని భూమి ఇక్కడ 10 ఎకరాలు 99 పైసలకి. రహేజా రియల్ ఎస్టేట్ 27 ఎకరాలు 99 పైసలకి. అంటే ఇవన్నీ మీరు మీడియాలో మాట్లాడడం, మీడియాలో గొంతు చించుకొని అరవడం తప్ప లీగల్గా ఎలాంటి ప్రొసీజర్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. లీగల్గా హైకోర్టులో ఆల్రెడీ దీనికి లుల్లుకు సంబంధించింది నడుస్తుంది. 99 పైసలకు భూములు ఇచ్చే అంశం నడుస్తుంది. ఎందుకంటే లులు అనేటటువంటి వాళ్ళు కట్టేది ఒక మాల్. మీరు హైదరాబాద్లో మన కుకట్పల్లి జేఎన్టీ దగ్గర నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో మంజీరా మాల్ని టేకప్ చేశారు. 370 కోట్లు పెట్టి కొన్నారు. గుజరాత్లో అయితే స్థలం కొన్నారు 500 కోట్లు పెట్టి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే విజయవాడలో 400 కోట్లు విలువ చేసేటటువంటి బస్ స్టాండ్ ల్యాండ్ని దారాదత్తం చేస్తున్నారు. వైజాగ్లో కూడా అంతే. హార్బర్ భూములు, హార్బర్ పార్క్ భూములు అక్కడ కూడా ఎకరం 100 కోట్లు ఉంటుంది. దాన్ని కూడా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. సో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అదేంటంటే మాకు ఒక సెక్షన్ అంటే మీడియా మాకు తక్కువ ఉంది కాబట్టి ఫోకస్ అనేది బయటకు రాకపోవచ్చు. బట్ ప్రజల్లోనో సోషల్ మీడియా అంతా మీదే ఉంది కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫస్ట్ ఉందని అందరూ చెప్తూనే ఉంటారు కదా సార్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫస్ట్ యాక్టివ్గా ఉంటుంది. ఎలా అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా, ఇప్పుడు మనమేం కంటెంట్ ఇచ్చేది ఉండదు. సో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఒకళ్ళు హార్డ్గా రియాక్ట్ అవ్వచ్చు, ఒకళ్ళు సాఫ్ట్గా రియాక్ట్ అవ్వచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా అలా ఉండదు. సేమ్ స్క్రిప్ట్ కాపీ పేస్టే, చుక్కలు కూడా మార్చచ్చు. కింద వెనక ఒక డాట్ పెడితే ఆ డాటే ఉంటుంది. 2 డాట్లు ఉంటే ఆ 2 డాట్లే ఉంటాయి. కనీసం అది తీండ్రా అది ఇది కాపీ పేస్ట్ అని కనపడిద్దన్న అట్లా కూడా ఉండదు. సో మా సోషల్ మీడియా స్వచ్ఛందంగా, ఎందుకంటే ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే అందుకనే ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినా వాళ్ళు మళ్ళీ జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ రోజే పోస్టులు పెడుతున్నారు ఎవరికి భయపడకుండా. పార్టీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? దాదాపు 1,200 మంది సోషల్ యాక్టివిస్టులని అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది అంటే నేను అబ్జర్వ్ చేస్తే. సో వీళ్ళందరి పట్ల మరి పార్టీ ఏ విధంగా, సోషల్ మీడియా అంటే వాళ్ళు జనరల్గా నార్మల్ సిటిజన్స్ ఉంటారు, కామన్ సిటిజన్స్, కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, లేదంటే కొంతమంది చదువుకుంటున్న పిల్లోళ్ళు ఉండొచ్చు. మరి వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది? అనవసరంగా ఈ రాజకీయ ఉచ్చులో పడిపోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కదా. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అనేది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని చెప్పాలి. ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా లీగల్ టీం సరిగ్గా లేదు. ఇప్పుడు మేము అపోజిషన్గా ఉన్నప్పుడు మా లీగల్ టీం, ఎందుకంటే నా విషయం తర్వాత ప్రస్తావిస్తా, ఎంత ఫాస్ట్గా స్పందిస్తా అంటే హైదరాబాద్లో వినోద్ కుమార్ అనేటటువంటి ఒక అతన్ని, జగ్గైపేట వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు రఘురామకృష్ణరాజు మీద అని. ఉండిలో రఘురామకృష్ణరాజు కంప్లైంట్ ఇస్తే ఇక్కడికి వచ్చి చెప్పా పెట్టుకుని ఎత్తుకెళ్ళారు. నోటీసులు గిటీసులు ఏమేవాళ్ళ. సాయంత్రానికి అతను భీమవరం తీసుకొని వెళ్ళారు.
ఎమ్మటనే మెజిస్ట్రేట్ దగ్గర మేము బెయిల్ తెచ్చుకోగలిగాం. అంటే ఇమీడియట్గా సోషల్ మీడియా అంత రియాక్ట్ అయిందో చూడండి. ఎవరి ఫాలో అప్ ఒక్కటే విషయం బయటకు రావాలి అంతే. మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేశారనే విషయం బయటకు రాగలిగితే, అంటే మనం ఎవరో ఒకరికి ఆ ఇన్ఫర్మేషన్ చేరగలిగితే ఖచ్చితంగా ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. రెండోది లీగల్ సపోర్ట్. మీరు పవర్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కదా చాలా మందిని. ఇదే అంటున్న రఘురామ కృష్ణరాజుని కూడా అరెస్ట్ చేశారు, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. సో ఆయనకు పెట్టిన టార్చర్ కంటే మీకు పెట్టింది చాలా తక్కువే కదా. మేము అతనే టార్చర్ పెట్టలేదే. అంటే కొట్టారని చెప్పారు, కాళ్ళ మీద కొట్టారు. ఇప్పుడు ఒకటి బాధ్యత కలిగినటువంటి మనం పదవుల్లో ఉన్నప్పుడు నిజాయితీగా కొన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు నన్ను నిజంగా వాళ్ళకి టార్చర్ పెడితే నేను బయటకు వచ్చి చెప్తా, మేజిస్ట్రేట్ ముందు చెప్తా. పలానా కానిస్టేబుల్ పలానా టైంకి అక్కడ ఏదైనా వాచ్ ఉందనుకోండి, పలానా టైము ఈ టైంలో కొట్టాడని కూడా నేను చెప్తా. కానీ రఘురామకృష్ణరాజు కొట్టకపోయినా కొట్టారని చెప్పి ఆయన ఒక పబ్లిసిటీ చేశాడు. దానికి మిలిటరీ హాస్పిటల్లో ఆల్రెడీ దానికి ట్రీట్మెంట్, దానికి సంబంధించిన ఎంక్వైరీ అన్నీ జరిగినాయి. అది ఎడిమా వల్ల వచ్చినటువంటి గాయాలని చెప్పారు. నిజంగా రఘురామకృష్ణరాజుని కానీ మేము కానీ కొట్టుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ పోలీస్ అధికారులకు మెమో దాఖలు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేదే కదా. సో అది అక్కడ జరగలేదనేది క్లియర్ కదా. రెండో అంశం వచ్చేటప్పటికి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అరెస్టులు జరిగినాయి అంటే, సరే ఇప్పుడు బోషిడీకే అన్నాడిని అరెస్ట్ చేయక ఏం చేస్తాం. అట్లానే బోషిడీకే అన్నందుకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మాకు సంబంధించినటువంటి అభిమానులు వెళ్ళి దాడి చేశారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశాం. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇక్కడ వాళ్ళకు కూడా రిమాండ్ పడ్డాయి. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్తే. కానీ ఇప్పుడు అలా లేదు కదా. మా ఆఫీసులన్నీ ధ్వంసం చేశారు అధికారంలోకి రాగానే, చూశారు మీరు. అనేక మంది మీద దాడులు చేశారు. సో అనేక మందిని ఏదైతే చంపినటువంటివి ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు? సో యాక్షన్ తప్పు ఎవరు చేసినా వాళ్ళ మీద తీసుకోవాలి. అది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అలా ఉండకూడదు ప్రభుత్వం అనేది. కానీ ఈరోజు వన్ సైడ్గా వెళ్తుంది. సో దానిలో భాగమే ఈరోజు మీరు తప్పుడు కేసులు అనేక మంది మీద పెట్టి వేధించడం. మొన్న నకిలీ మద్యం తయారు చేసింది అమ్మింది తెలుగుదేశం వాళ్ళు, తయారు చేసినట్టు తెలుగుదేశం వాడు, అమ్మింది తెలుగుదేశం వాళ్ళు, బెల్ట్ షాపులు తెలుగుదేశం వాళ్ళే, మద్యం షాపులు తెలుగుదేశం వాళ్ళే. జోగి రమేష్ గారికి ఏం సంబంధం? అందరూ సిండికేట్ అయ్యే నడుపుతున్నారంట కదా టీడీపీ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా. మా ఇద్దరి మధ్య తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మీద ఈ పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టుగా ఎదురు చూస్తేనే మాట్లాడుకోలేని పరిస్థితి ఉంటే ఇద్దరు కలిసి సిండికేట్. చాలా మంది మొత్తం వైన్స్ షాప్స్ కానీ లేదంటే ఈ బెల్ట్ షాపులు కానీ అందరూ వేలం పాట వేసుకుని సిండికేట్ అయ్యే రన్ చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. సిండికేట్ అయ్యింది తెలుగుదేశం జనసేన వాళ్ళ కూటమి. ఇక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ ముగ్గురు కూడా సిండికేట్ అయ్యి, ఇప్పుడు పలానా ఊర్లో పలానా లీడర్ వైసీపీ వాడు పలానా తెలుగుదేశం వాడితో సిండికేట్ అయ్యాడంటే చెప్పండి. అప్పుడు ఆ తెలుగుదేశం వాడిని కదా తీసుకెళ్లి ముందు యాక్షన్ తీసుకోవాలి. వ్యాపారానికి అందరూ ఒకటే కదా, వీళ్ళందరూ కలిసి చేసేదే కదా. వాళ్ళు చేసుకుంటారేమో, మాకు సంబంధం లేదు. మేము ఏదున్నా ఫ్యాక్ట్ చెప్తాం. మీరు నమ్మితే నమ్మండి, నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. మనం చెప్పేదంటూ నమ్మశక్యంగా ఉంటే నమ్ముతారు, లేత లేదు. ఇప్పుడు మనం అందరినీ సాటిస్ఫై చేయటం ఏమి ఉండదు కదా. కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. మేము ఎక్కడ ఏ వ్యాపారాల్లో సిండికేట్ అయ్యి లేరు మా వాళ్ళు. సో వాళ్ళు లిక్కర్ వ్యాపారమో లేదంటే మీరు అన్న ఇసుకో అవన్నీ వాళ్ళు తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు, కొంతమంది పోలీసులు అధికారులు అందరూ సిండికేట్ అయ్యి తరలిస్తున్నారనేది వాళ్ళ పత్రికలోనే వస్తున్నాయి. మనమే కొత్తగా చెప్పాలని పని లేదు కదా. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, షీజ్ ద షిప్ అన్నారు. సేమ్ సంవత్సరం దాటిపోయింది, నవంబర్ 2024 షీజ్ ద షిప్. షిప్ 2-3 ట్రిప్లు వచ్చింది. ఇప్పటికి వెళ్ళింది వచ్చింది వెళ్తుంది. బియ్యం వెళ్ళినాయి, మళ్ళీ వెళ్తున్నాయి, మళ్ళీ వెళ్తానే ఉన్నాయి. అంటే మీ ఎప్పుడు వెళ్ళింది ఇప్పుడు వెళ్తుందా? మా అప్పుడు కాదు, సంవత్సరం క్రితం కదా. ఇప్పుడు ఇది సీజ్ ద షిప్ అంత పవన్ కళ్యాణ్ కూడా దొంగ రవాణా జరిగింది కదా. అధికారంలో ఉన్నారు 18 నెలలుగా. తేల్చొచ్చుగా, తేల్చి అక్రమ రవాణా చేస్తే పట్టుకోవచ్చు కదా. తప్పుడు కేసులు చాలా పెట్టారు కదా, ఇంకో తప్పుడు కేసు పెట్టి తొందరగా చేయొచ్చుగా. ఎందుకు ఆగారు? అసలు ముందు సంవత్సరం క్రితం సీజ్ ద షిప్ అన్నప్పుడు షిప్ ఎందుకు వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి? బియ్యం ఎట్లా వెళ్ళి? ఆ బియ్యం ఎవరై? పిఠాపురం అయ్యా, లేదంటే పులివెందులయ్యా, లేదంటే తెనాలియా? కనిపెట్టాలి కదా. ఒక అధికారం మీద కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఇదే విధంగా అటాక్ చేయడం వల్లనే మీకు 11 సీట్లు వచ్చినాయని అందరూ అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, అంటే వాళ్ళందరూ కాపు సామాజిక వర్గం మొత్తం ఓన్ చేసుకోవడం వల్ల మీరు ఇట్లనే అంటే వ్యక్తిగతంగా దాడి చేయడం వల్లనే మీరు ఓడిపోవడం జరిగిందనేది అంటున్నారు. దీంట్లో వ్యక్తిగత దాడే ఉంది. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి, నేను లెగిస్తే మనిషిని కాదని చెప్పుకునేటటువంటి వ్యక్తి, నేను దలుచుకుంటే మోడీ ఏంటి అమిత్ షా ఏంటి వాళ్ళందరికీ నేను చాలా ఇష్టం అని చెప్పుకునేటటువంటి వ్యక్తి, ఈ ప్రభుత్వంలో నేను లేకపోతే అసలు ఈ తెలుగుదేశం అధికారంలోకి రాదని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఒక్క బియ్యం బస్తా పట్టుకోలేకపోతే మేము దీంట్లో వ్యక్తిగత దాడి ఏందండి? ఈ బియ్యం ఎక్కడో కనిపెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఎంతసేపు కనిపెడతాం?
అంటే మీరు చాలా సిండికేట్ అయిపోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వేళ్ళు ఊనుకొని పోయారో అందుకే పట్టుకోలేకపోతాం అంటున్నాం. తప్పుకోమనండి, ఇంకెందుకు పదవులు నేల గీసుకోవడానిక ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవులు? అంటే మీ వాళ్ళు చేస్తున్నారా అక్కడ రేషన్ బియ్యం మేము స్మగ్లింగ్? చేస్తే మీరు పట్టుకోలేకపోతే మీకు ఎందుకు పదవులు అంటున్నా? అంటే చేస్తున్నారా అని. చేస్తే మీరు పట్టుకోలేకపోతే మీకు ఎందుకు పదవులు? పట్టుకుంటారేమో, దానికి టైం ఉంది కదా. ఎన్ని సంవత్సరాలు కావాలి దానికి ప్రాపర్ Delegations కాదండి. 18 నెలలు పట్టిద్దా? ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడారు, ఏదైతే ఈ కూటమి నాయకులు వెళ్ళారు షిప్ సీజ్ చేసి ఇది మొత్తం కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి అన్నారు. సంవత్సరం నుంచే గుడ్డిగాడికి పళ్ళు తోమారు. ఆ బియ్యం బస్తా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదా? దారిలో సీసీ కెమెరాలు లేవా? దారిలో ఆ ట్రక్ లారీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో తెలియదా? అంత టెక్నాలజీ లేదా? డాష్ బోర్డ్లో కూర్చొని ఏదైతే రాత్రిపూట సముద్రంలోకి వెళ్ళి కాలుతో తంతే తుఫాను బయటికి వెళ్ళిపోయింది కదా, మోందా తుఫాను. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి కాలుతో తన్నాడు, తంతే తెలంగాణ మీదకి పడింది ఆ తుఫాను. మరి అట్టంటాడు ఒక బియ్యం బస్తా ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టలేడా? ఈ వరకు మనం సొల్లు కబుర్లు కాదుగా చెప్పుకోవాల్సింది. ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, అంటే మీ దృష్టిలో అసలు ఎక్స్పీరియన్స్ అని దాచిపెట్టుకోండి ఏదన్నా పెట్టిలో పెట్టి. అసలు ఏం చేయాలి మీ ఎక్స్పీరియన్స్? దృష్టిలో వైఎస్ఆర్సీపీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటిది అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో క్యాపిటల్ కాదండి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు క్యాపిటల్ ఏదో వాళ్ళని చెప్పానండి. మీరు చెప్పండి, అసలు మీరు ఏదనుకుంటున్నారు? ఇప్పటి వరకు గెజిట్ లేదు చెప్పడానికి. అంటే మీరు 5 సంవత్సరాల నుండి కూడా గెజిట్ ఏది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంది కదా, గెజిట్ తీసుకురావడానికి ఎక్కడ ఉంది? 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది, తర్వాత తీసుకొని రావాలి. ఏది మనం మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం వరకు టెంపరీగానే అది. గెజిట్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. 18 నెలల అధికారంలో ఉంది ఎవరు? పైన వాళ్ళే, కింద ఇళ్ళే, ఎన్డీఏ. మరి గెజిట్ ఎందుకు తీసుకురావట్లే అప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక రాజధాని అని డిసైడ్ చేసాం అంతకుముందు కూడా. సో మేము కూడా అదేవిధంగా అమరావతి రాజధాని, దాంతోపాటు ఇంకో 2 రాజధానులు ఉండాలని మేము 3 అని ప్రపోజల్ పెట్టాం. దాంట్లో అమరావతి ఉంది ఒకటి, 2 కర్నూలు, 3 విశాఖ. సో అమరావతి ఎక్కడికి పోలా, ఆడే ఉంది, రాజధానిగానే ఉంది. సరే ఇప్పుడు ఆ 2 వద్దు అనుకున్నారు, ఆ ఒక్కటే ఉండాలన్నారు. ఎస్ ఓకే, ఆ ఒకటే ఉండాలంటున్నారు కదా, గెజిట్ తీసుకురండి. గెజిట్ తీసుకురాకుండా అరే మోడీ కంటే సీనియర్ నేనే, సముద్రానికి సేళ్ళ కొట్టి తుఫాన్ ఆపింది నేనే, అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించింది నేనే, ఈ భూమి మీద జనాలు ఉన్నారంటే నేనే కారణం, హైదరాబాద్లో రింగ్, ఈ సొల్లు కబుర్లు కాదు కదా. అధికారంలోకి వస్తే అమరావతిని క్యాపిటల్గా ఉంచుతారా? సరే క్లియర్గా మేము ఒక స్టాండ్లో ఉన్నాం. మేము 3 రాజధానుల విధానంతో వెళ్ళాం. సో అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని అనుకున్నాం. సో ఎక్కడైనా ఇప్పుడు అమరావతి అనేది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేస్తానంటున్నారు కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ చేయమంటున్నాం. ఎందుకు? మన రాష్ట్రం ఏంటి, ఇప్పుడు ఒక కుటుంబం, మనకు ఆదాయం ఎంత వస్తుంది కుటుంబానికి మనం లెక్కించి దాన్ని బట్టి మనం ఖర్చులు పెట్టుకుంటాం. అలా కాకుండా మనం మన స్థాయికి మించి అప్పులు చేస్తే మనం రేపొద్దున తినడానికి కూడా మనకు ఉండదు. సేమ్ అమరావతిలో ఇప్పుడు అదే జరుగుతుంది. మేము అమరావతిలో ఏం చేయమంటున్నాం వాళ్ళని, అమరావతి రాజధానిగా డిసైడ్ చేశారు కాబట్టి అమరావతిలో అప్పుడు ఆ భూములు తీసుకున్నవి ఏదో కంపెనీలకో వాటికి అలాట్ చేసి, సో అక్కడ వచ్చేటటువంటి ఆదాయంతో ఇక్కడ ఒక హైవే అమ్మటి, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకెక్కడన్నా హైవే అమ్మటి ఒక 500 ఎకరాలు ఎంతో ప్రభుత్వ భూముల దగ్గర మీరు కట్టాల్సినటువంటి ఆ 10 బిల్డింగ్లు ఏదైతే ఉంటాయి కదా, అది సింపుల్గా ఒక 4-5 వేల కోట్లతో కడితే అయిపోతుంది కదా. లక్షల కోట్ల అప్పులు, లక్షల ఎకరాల భూముల సేకరణ, ఇవన్నీ ఎందుకు అని మేము అంటున్నాం. ఇప్పుడు రాజధాని అంటే ఏంది, మొత్తం మనమే కట్టి అందరికి ఇచ్చేది కాదుగా. కానీ మీరేంటి, మొత్తం భూమి మా చేతిలోనే ఉండాలి. మీరు టీ కొట్టు పెట్టుకోవాలన్నా చంద్రబాబు పర్మిషన్ కావాలి, ఇది టీ కొట్టు పెట్టుకోవాలన్నా, బడ్డీ కొట్టు పెట్టుకోవాలన్నా సిఆర్డీఏ భూమి అలాగ చేయాలంటే ఎవడొస్తాడు? ఇది పాజిబుల్ అయ్యే అంశమా? ప్రభుత్వం ఫ్రీగా వదిలేస్తే ప్రైవేట్ వాడు అమ్ముకుంటాడు, లేదంటే వాడు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాడు. అక్కడ వాళ్ళు షాపులు కట్టుకుంటారు, ఇంకోటి కట్టుకుంటారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రెంట్కి తీసుకుంటారు. సో ఇది కదా రాజధాని ఎక్స్పాన్షన్ అంటే. సో చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానం ఏంటి? ఇది కాకుండా ఇప్పుడు 54,000 ఎకరాలు ఉంది, 34,000 ఎకరాలు రైతులది, 20,000 ఎకరాలు ప్రభుత్వంది. 54,000 సరిపోవట్లేదంట. 54,000 ఎకరాలతో అది మున్సిపాలిటీ అయిద్దంట. అందుకని ఇంకో 46,000 ఎకరాలు అయితే అది పెద్ద నగరం అయిద్దంట. మరి ఇంత అనుభవం, విజన్ అని చెప్పుకునేవాడికి ముందు తెలియదు అది. అరే 54,000 ఎకరాలతో మున్సిపాలిటీ అయ్యిద్ది, 1,00,000 ఎకరాలతో అయితే ఇది మహానగరం అయ్యిద్ది, ఎట్లా అయ్యిద్ది? అంటే మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా తర్వాత ఫస్ట్. అసలు ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎక్కడన్నా ఏం కట్టుకుంటే దాని ఇప్పుడు సపోజ్ హైకోర్టు ఒక చోట కట్టారు సార్, దాని పక్కన ప్రైవేట్ ల్యాండ్లు ఉన్నాయనుకోండి, ఎవడొకడు కొనుక్కొని వాళ్ళు అక్కడ షాపులో, బిల్డింగ్లో, అపార్ట్మెంట్లో వాళ్ళు కట్టుకుంటారు కదా. అది కూడా నువ్వే కట్టిస్తా నేను, అది కూడా నా చేతిలోనే ఉండాలంటే దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా,
ఇంకాకేమంటారు మీరే చెప్పండి. అంటే మీరు ఇంత ఆలోచించి ఇంత చేశారు, వైజాగ్లో దాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. మరి వైజాగ్ పీపులే మిమ్మల్ని ప్రతిసారి ఓడిస్తున్నారు కదా. సార్ ఓటమి గెలుపుకి కారణాలు అనేక ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన టర్మ్లో 2 సంవత్సరాలు కోవిడ్లో మీరు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా కోవిడ్ని కంట్రోల్ చేస్తున్న విషయం ఎవరైనా ఒప్పుకోవాలి. అవును. ఎందుకు టెస్టింగ్లు కానీ ట్రీట్మెంట్ కానీ టెస్టింగు ట్రేసింగు ట్రీట్మెంట్లు ఇవన్నీ బ్రహ్మాండంగా చేసి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఏదైతే కోవిడ్ని బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలిగింది. ఎందుకు అప్పుడు కేసులు అంటే టెస్టులు ఎక్కువ చేస్తేనే కదా కేసులు బయటకు వచ్చేది. అవును. కేసులు ఎక్కువ వస్తే దానికి ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేయగలుగుతాం. గ్లోబల్ కూడా దాన్ని కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. అంత బ్రహ్మాండంగా చేసాం. ఏది అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక మంత్రిగా కూడా అప్పుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా అంత బ్రహ్మాండంగా చేశారు. చేసి మళ్ళీ గ్రామాన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్, చాలా చోట్ల డిజిటల్ లైబ్రరీ, 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా 2 దఫాల్లో బాగు చేయటం, ఇన్ని బాగా చేసిన 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు ఇవన్నీ స్టార్ట్ చేసినా ఓడిపోయాం. ఓటమి గల కారణాలు మేము 2 విధంగా విశ్లేషించుకున్నాం. ఒకటి, పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు పెరిగినాయి. హౌ ఇట్ పాసిబుల్? మీరే ఒక విలేజ్ ఉందన్న, మీ విలేజ్లో ఒక 500 ఓట్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో 450 పోలైనాయి. కౌంటింగ్ రోజు కూడా 450 ఉండాలిగా, 451 రాకూడదు, 449 రాకూడదు, ఎంత పోలైతే అన్నీ ఉండాలి కదా. ఇక్కడ పెరిగినాయి, అదొక పాయింట్. రెండోది, వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని మేము కోర్టుకు వెళ్తే ఇమీడియట్గా తగలబెట్టేశారు వాటిని, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి. ముఖేష్ కుమార్ మేనా అనే అతను ఎలక్షన్ కమిషనర్. సో ఇవన్నీ అనుమానాలతో ఈవీఎంలుతో వాళ్ళు గెలిచారనేది ఒక అభిప్రాయం. అంటే అంత కూడా అవసరం లేదు కదండి. ఇప్పుడు మా ఊర్లో ఒక చిన్న గ్రామ పంచాయతీ 921 ఓట్లు ఉన్నాయి. 921 ఓట్లకి వార్డు వైజ్ నేను చూస్తే ఇందులో ఏది దొంగ ఓటు ఏది కాదో నేనే చెప్పగలుగుతా. మరి అలాంటివి మీ దగ్గర వైఎస్ఆర్సీపీ కమిటీలు చాలా ఉన్నాయి కదా, ఆ ఓటర్ స్లిప్పులు అన్నీ చూస్తే మీకే అర్థం అవుతుంది కదా ఏది దొంగ ఓటు ఏది కాదనేది. దొంగ ఓటు 2 సార్లు ఇక్కడ ఏంటంటే ఓటు వేయనాలను కూడా ఓటు వేసినట్టుగా ఒక విధానం, ఎక్స్ట్రా పోలింగ్. పోలింగ్ ఈరోజు అయిపోయింది కానీ కౌంటింగ్ ఓట్లు పెరిగినాయి ఈవీఎంలో. ఎట్లా పెరిగింది ఒక పాయింట్. రెండోది, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో, హిందూపురం అనే అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరెడ్డిపల్లి పంచాయతీ, అది మున్సిపాలిటీ కిందే వస్తుంది. దాంట్లో ఒక వార్డులో 1 ఓటు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి అభ్యర్థికి. పార్లమెంట్ అభ్యర్థికి 450 ఓట్లు వచ్చినాయి. మా దగ్గర ఏజెంట్లు ఇద్దరు కూర్చొని ఉంటారు లోపల, ఒకళ్ళు అసెంబ్లీకి ఏజెంటు, ఒకళ్ళు పార్లమెంట్ క్యాండిడేట్కి ఏజెంటు, ఇద్దరు ఉంటారు ఏజెంట్లే, కానీ 1 ఓటే పడింది. ఎట్లా? ఇవన్నీ అనేక అనుమానాలు ఉన్నాయి. సో దాని మీద మేము కోర్టుకు వెళ్ళాం, తేలదు. కానీ రెండో అంశం ఏంటి? దుష్ప్రచారం. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఏది, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని. సో ఇక్కడ నిజం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, ఆ సంక్షేమం, ఇవన్నీ జనాల్లో ఆ పబ్లిసిటీ అయ్యే కంటే ముందే నెగిటివ్, ఈత విధ్వంసం జరిగిపోయింది, అసలు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి, నేను వస్తే సంపద. దీని అంతటికన్నా మీ వాలంటరీ వ్యవస్థనే మిమ్మల్ని ముంచిందనేది మాత్రం చాలా మంది అంటారు. సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశ్లేషణ చేయొచ్చు. ఇప్పుడు అదే మేము గెలుచుంటుంటే ఏమనేవాళ్ళు, దేశం మొత్తానికి కేస్ స్టడీ అయ్యేది కదా, అదే సిస్టమ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలు దేశం మొత్తం అనుసరించేవాళ్ళు కదా. కార్యకర్తని పక్కన పడేసి వాలంటీర్లకు పూర్తి అధికారాలు మీరు అన్న దాంట్లో కొంత యాక్సెప్ట్ చేస్తాయి. ఏంటి, కార్యకర్తలు కొంత దూరం అయ్యారనే మాట వాస్తవం. కామన్గా గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంత దూరం అవుతారు, ఎందుకంటే సాటిస్ఫై చేయలేం. రెండోది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కలవడం కష్టం. ఎందుకు, ఎమ్మెల్యే కలవాలన్నా విత్ ప్రోటోకాల్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అదే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అంత ఉండవు. సో రెండోది, 2 ఏళ్ళు కోవిడ్, పబ్లిక్లోకి వచ్చి కలవలేనటువంటి అంశం. సో కర్ణుడు దీనికి 1,00,000 కారణాలు అన్నట్టుగా, సో ఓటమి 1,00,000 కారణాలు మనం చెప్పొచ్చు. కానీ ఈరోజు ప్రజలకు అన్నారు, మీరు ఇదే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకు పవర్లో ఉండడం వల్ల కలవలేకపోయారని. అదే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పవర్లో ఉన్నప్పుడే ఎక్కువ మందిని గెలిచారు. సార్ ఒక్క మాట ఏంటంటే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అంత బాగా చేసిన రెండోసారి బొటాబొటి సీట్లతోనే అధికారంలోకి వచ్చారు. ఆయన అప్పుడే అన్నాడు, నేను పాస్ మార్కులే వచ్చి నాకు సాటిస్ఫై లేదని చెప్పి. సో ఎంత బాగా చేసినా కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటాయి. సో కలవలేదు అనే దాంట్లో కొంత కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను కలవకపోవచ్చు. కానీ చాలామందిని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా మీటింగ్, సార్ నేను ఏ పదవిలో లేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఓన్లీ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్న రోజు, అంటే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నాకు ఏ పదవి లేదు, ఏ డైరెక్టర్ చైర్మన్గా కూడా నేను చేయలే. కానీ నేనే 22-23 సార్లు కలిసా 5 ఏళ్ళలో. మరి అలాంటప్పుడు నాయకులు ఎందుకు గెలవరు? సో కలవడానికి అవకాశం ఉంటుంది.
సో వాళ్ళతో కూర్చొని ఒక గంట సేపు అరగంట సేపు డిన్నర్ చేయలేదనో లంచ్ చేయలేదనో ఇవి ఉండొచ్చు. బట్ కింద గ్రౌండ్ లెవెల్లో కొంత ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకి కింద కార్యకర్తలకు కొంత చోట్ల సమన్వయం చెడిపోవటం, సో ఇవన్నీ కొంత డిస్టర్బెన్స్లు ఏర్పడినా అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 1.5 yearలో మీ ఎమ్మెల్యే చెప్పారు ఈ విషయం, కేతిరెడ్డి గారే చెప్పారు, నేను కలవలేకపోయాను, చాలాసార్లు ప్రయత్నించినా కూడా నేను కలవలేకపోయాను. అంటే కలవలేకపోయామంటే కలిశారు కాబట్టి అంటే ఎక్కువసేపు ఒక డిస్కషన్ ఒక గంట ఇవన్నీ చేయాల్సి ఉన్నప్పుడు కొంత టైం దొరకుండపోవచ్చు. సో అవన్నీ సార్ ఇప్పుడు ఓడిపోయాం, ఏదన్నా మా సైడ్ నుంచి తప్పులు ఉంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాం. రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజం. సో ఇది ఇలానే ఇప్పుడు ఓటమి గెలుపు సహజం. మేము 2014లో ఓడిపోయాం, 19లో బంపర్ మెజార్టీతో గెలిచాం, మళ్ళీ 24లో దారుణమైనగా ఓడిపోయినాం. సీట్లు తక్కువ వచ్చినా బట్ ఓటింగ్ శాతం 40% సింగిల్గా తెచ్చుకోగలిగాం. సో 29లో మళ్ళీ మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్. మేము ఎక్కడా కూడా రాజకీయాల్లో డీవియేట్ అయ్యేదే ఉంటుంది. అధికారంలో ఉంటే మంచి చేయగలుగుతాం, ప్రతిపక్షంలో ఉంటే మంచి చేయమని పోరాడగలుగుతాం. ఇంతే సింపుల్ పాయింట్. అదే లేదు, బీజేపీలో చిన్న చాయ్ వాలా దగ్గర నుంచి ఒక సంఘ కార్యకర్త నుంచి ఈరోజు పీఎం వరకు అయ్యారంటే మోడీ అంటే నేను అనేది ప్రాంతీయ పార్టీలను అసలు ఎందుకు నమ్ముకోవాలి? మీ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి, దాని బదులు కేంద్ర పార్టీలని లేదంటే సెంట్రల్ పార్టీలు నమ్ముకోవడం బెస్ట్ కదా. సెంట్రల్ పార్టీలో ఎవరిని తీసుకొని ఇచ్చారు, ఏమి లాబింగ్ చేస్తే ఇచ్చారో మీకు తెలియదా? ఏమి లాబింగ్ చేస్తే ఆ పదవులు వచ్చినాయో తెలియదా? సో మా దగ్గర ఏం లాబింగ్ చేయకుండానే మా దగ్గర పదవులు వస్తాయి. ఎందుకంటే సామాన్య ఫోటోగ్రాఫర్ నుంచి ఎంపీ అయ్యాడు నందిగం సురేష్ గారు. ఒక టిప్పర్ డ్రైవర్ని ఎమ్మెల్యేకి పోటీ చేయించాం. సో ఏదైతే ఒక డాక్టర్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే చేసాం, ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకొని వచ్చి ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులు చేయగలిగాం. అంటే ఇంత కష్టపడుతున్న కారుమూరు వెంకటరెడ్డి మంత్రి ఎమ్మెల్యే అవుతాడా? సార్ ఇప్పుడు నాకైతే ఏం ఆలోచన లేవు. నేను క్లియర్గా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా జగన్ గారు అభిమాన అంటే నేను జగన్ గారు అభిమాని అని చెప్తా. నాకు జగన్ గారు అభిమానం తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంత అభిమానం ఉండి ఇంత లాయాలిటీ ఉండి నిబద్ధత ఉన్నప్పుడు పదవి వస్తే ఇంకా బాగా చేస్తారు కదా సార్. ఇప్పుడు ఇక్కడ రాసి పెట్టింది అనుకోండి, ఒకటన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో డిసప్పాయింట్ అయ్యే నేనైతే ఆ టైప్ కాదు. నేను దేన్ని కూడా సీరియస్గా తీసుకోను, లైట్గా తీసుకుంటా. ఏమైంది ఇంతకంటే అనుకుంటా. నేను ఒక టైంలో వెలుగులు అనుభవించా, ఒక కాలంలో చీకట్లు అనుభవిస్తున్నా. సో లైఫ్ అంటే రెండూ ఉంటాయి. సో చీకటి వెలుగు అనేది కామన్. సో నేను ఇది అవ్వాలని ఇక్కడ నేను పనిచేయట్లా. నేను నికార్స్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన్ని. నా పేరు కారుమూరి వెంకటరెడ్డి అంటే వాల్యూ లేదు. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే వాల్యూ, లేదా కారుమూరి వెంకటరెడ్డి జగన్ అభిమాని అంటేనే వాల్యూ. లేకపోతే నాతో మా పక్కింటాడు కూడా ఫోటో దిగడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దిగుతారు ఫోటో, నేను మీడియాలో మాట్లాడుతున్నా కాబట్టి దిగుతారు. సో నాకు ఆ వాల్యూ ఎవరు ఇచ్చారు? నేను ఈ స్థాయికి ఇక్కడ కూర్చొని ఇప్పుడు మా పార్టీలో 16 లక్షల మందికి పదవులు ఉన్నాయి. గ్రామ స్థాయిలో వింగ్స్ దగ్గర నుంచి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అనుబంధ విభాగాలు అన్నీ చూసుకుంటే 16 లక్షల మంది అవుతారు పదవులు. చిన్న స్థాయి నుంచి 170 నియోజకవర్గాల మీద 16 లక్షల మందిలో మాట్లాడే అవకాశం ఎంతమంది ఉంటుంది? ఒక 100 మంది మీడియా ముందు మాట్లాడగలుగుతారు, మిగిలిన మాట్లాడలేరు కదా. వాటిలో నాకు అవకాశం ఎవరు ఇచ్చారు? పార్టీ నాకు పదవి ఇచ్చి నన్ను టీవీ డిబేట్లకు వెళ్ళమని పార్టీ ప్రోత్సహిస్తేనే నేను కూర్చోగలిగా. సో నేను ఎనఫ్, చాలా హ్యాపీ. ఇది రాజకీయంగా ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక అధికార ప్రతినిధి హోదాలో ఈడ కూర్చొని ఇలా కాలర్ పైకి ఎగరేసి ఏదైనా నేను చెప్పగలను పార్టీకి సంబంధించిన నేను గర్వపడతా. పదవ వస్తే 5 ఏళ్ళు తర్వాత పోవచ్చు, శాశ్వతం కాదుగా. శాశ్వతం జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి గుండెల్లో మన స్థానం సంపాదించడం శాశ్వతం. ఆ పదవులు తర్వాత వస్తాయో పోతాయో, రావచ్చు రాకపోవచ్చు, ఆ పదవులు మీద సాటిస్ఫాక్షన్ ఏం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మందిలో కూడా వెంకటరెడ్డి అనగానే మనవాడు లేదా వెంకటరెడ్డి ట్రా అని 1,00,000 మంది ఆ పిలిచే విధంగా ఉంటే మనం సక్సెస్ అయినట్లు లెక్క. సో అది నేను సంపాదించుకోగలను. మీ దృష్టిలో అసలు అభివృద్ధి అంటే ఏంటి? 2 రకాల అభివృద్ధి నా దృష్టిలో చూస్తా. మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి నా దృష్టిలో. ఈరోజు మీరు ఈ చైర్లో కూర్చొని ఈ పొజిషన్లో ఉండి రేపు ఎంతకంటే బెటర్ స్థానానికి వెళ్ళగలిగితే మీరు అభివృద్ధి చెందినట్టు. అప్పుడు మీ ద్వారా మీ కుటుంబం అభివృద్ధి చెందిద్ది. మీ కుటుంబం అంతా అభివృద్ధి చెందితే ఇంకొంతమంది మీరు అభివృద్ధి చేయడానికి ఉంటుంది. సో నిజమైన అభివృద్ధి ఏంటంటే మానవ అభివృద్ధి. ఈరోజు ఉన్నటువంటి మన స్థాయి నుంచి రేపు డౌన్ కాకుండా అప్కి వెళ్తేనే అభివృద్ధి. అది మేము చేయగలిగాం 5 ఏళ్లలో. ఎందుకు? ప్రతి నెల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ప్రోత్సాహకాలు అందించాం. దాని ద్వారా ఫలాలను వాళ్ళకి అందిని. రెండో అభివృద్ధి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో ఉద్యోగ అవకాశాలు కల్పించడం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది కంప్లీట్గా సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం. ఈ దేశంలో ఎక్కడా లేని గొప్ప వరం ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఒక గుజరాత్కి మొట్టమొదటి ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి ఆ వరం ఉంది.
ఇప్పుడు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం, 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న దేశంలో రెండో రాష్ట్రం. సో దీనికి మనం ఎలా డెవలప్మెంట్ చేయాలి? పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు లేదా ఫిష్ ల్యాండ్ సెంటర్ ఏదో ఒకటి ఉండే విధంగా ప్రణాళిక రచించి స్టార్ట్ చేశారు. సో దాని ద్వారా ఏమవుతుంది? రేపొద్దున రాష్ట్రానికి జాబులు వస్తాయి, లేదంటే రాష్ట్రానికి రేపొద్దున ఆదాయ వనరులు వస్తాయి పోర్టుల ద్వారా. రెండవది, విద్యా వైద్యం అనేది ఎప్పుడైనా మనం కానీ పేదలకు ఉచితంగా అందించగలిగితే వాళ్ళు డెఫినెట్గా రాష్ట్రం అభివృద్ధి మార్గంలోకి వస్తుంది. ఎందుకంటే ఏ కుటుంబం అయినా మీరు చూడండి, మనందరం చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకొని వచ్చాం కదా. మనం విద్యకు పెట్టేటటువంటి ఖర్చుతో పొలాలు అమ్మిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విద్య కోసం చదివించడానికి లక్షల ఫీజులు కట్టడం కోసం అప్పులు చేసి రోడ్డు పాలన పడిన వాళ్ళు ఉన్నారు. సో అది కానీ ప్రభుత్వం అందించగలిగితే డెఫినెట్గా అతను పై స్థాయికి వెళ్తాడు. అతను ఏ ఇంజనీరో లేదా ఏ డాక్టరో ఇంకో యానిమేషను ఇంకోటో వెళ్తాడు. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. రెండు, వైద్యానికి పెట్టే ఖర్చుతో ఎకరాల పొలాన్ని అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి అప్పులు తీసుకొని కట్టలేక సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఆ వైద్యాన్ని కానీ మనం పేదలకి మధ్యతరగతి వాళ్ళకి ఉచితంగా అందించగలిగితే ఆ విద్యా వైద్యం మీద వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు అప్పులు పాలు కాకుండా ఉంటారు. కాబట్టి ఆ రెండు మేజర్ పార్ట్గా నేను భావిస్తా. సో అందుకని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగాం, ఎక్కువ ప్రజలకి మేలు చేయగలిగాం అని మాత్రం క్లియర్. ఇలాంటివన్నీ ఎఫిషియెంట్గా ఫాస్ట్గా అవ్వడానికే కదా టెక్నాలజీని వాడేది మనం. మరి అలాంటి టెక్నాలజీకి ఊతం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు కదా. చెప్పాను కదా, ఇప్పుడు ఈ మైక్ టిక్ టిక్ అని కొడుతున్నావా, ఇట్లా కొట్టమని చెప్పింది కూడా చంద్రబాబే. మీరు స్పెట్స్ పెట్టుకోవడానికి కారణం చంద్రబాబే. చెబుతాడండి, మీరు వినాలి. హైదరాబాద్ బిర్యానీ తిన్నారా మీరు? తినకుండా ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు కామన్ తింటాం కదా. నేను తిన్నా. చంద్రబాబు నాయుడు బిర్యానీ ప్రమోట్ చేసింది. హైదరాబాద్లో పెరల్స్ ఉన్నాయి కదా, నవ్వద్దండి, సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఆయన చెప్పింది ఇదే కదా, టెక్నాలజీ, ఐటీ నేనే కనిపెట్టా, ఏఐ నేనే కనిపెట్టా, కరోనాకి వ్యాక్సిన్ నేనే కనిపెట్టా, బోలి నేనే కనిపెట్టా. ఐఎస్బి కానీ వీటికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ కానీ వాటి వెనకాల చంద్రబాబు నాయుడు కృషి ఉందనేది అందరూ చెప్తూనే ఉంటారు. సత్యనాథల గారు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎట్లా అయ్యాడు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని తెల్లార్లు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి రాని ఇంగ్లీష్తో ఆ బట్లర్ ఇంగ్లీష్ చెప్పి ఆయన సత్యనాథల్ గారు మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు. సంక్రాంతికి మా ఆంధ్ర వాళ్ళు ఊరు వెళ్తారు, సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయాన్ని కనిపెట్టింది ఎవరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే. మీకు ఇంకోటి తెలుసో లేదో, హైదరాబాద్లో పెరల్స్, హైదరాబాద్లో ముస్లిమ్స్ అందరూ డెవలప్ అయ్యారంటే ఎవరి వల్ల అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎక్కడున్నారు అసలు ఈ దేశంలో? హైదరాబాద్ ఉండేదా? ప్రపంచ పటంలో హైదరాబాద్ అసలు ఉండేదా చంద్రబాబు లేకపోతే? ఎక్కడ ప్రపంచ పటంలో ఎక్కడ పెట్టాలని చొక్క పెట్టాడు. ఇక్కడ పెట్టేదాకా ఆయన పక్క నుండి పెడతావా లేదా, హైదరాబాద్ ప్రపంచ పటంలో పెడతావా లేదని చెప్పి మొత్తం అక్కడికి వెళ్ళి ప్రపంచ పటంలో పెట్టించాడు. లేకపోతే ఏందండి, దీన్ని పిచ్చి అంటారండి. దీన్ని పిచ్చి అంటారు. టెక్నాలజీ చంద్రబాబు నాయుడు కనిపెట్టాడా? సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? తీసుకురావడం కానీ, ఇంజనీరింగ్ కాలేజీని పెంచడం కానీ, వాటికి సంబంధించిన కాలేజెస్ని తీసుకొని రావడం కానీ, వీటి వెనుక చంద్రబాబు కృషి ఉంది కదా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఏదైతే హైదరాబాద్లో మనం ఇప్పుడు ఉన్నటువంటి హైటెక్ సిటీ అనేటువంటి బిల్డింగ్ దగ్గర రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్, రాజీవ్ గాంధీ ఐటీ పార్క్ అంటారు, దానికి శంకుస్థాపన చేసి 200 ఐటీ కంపెనీలకి లేఖలు రాసి 400 కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యంగా ఆయన స్టార్ట్ చేసినటువంటిది ఈ మహానుభావుడు వచ్చి పేరు మార్చి హైటెక్ సిటీ అన్నాడు. అదేవిధంగా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొని వస్తుంటే ఇది లంచాలు తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నాడు ఈ దుర్మార్గుడని తిట్టిపోశాడు. మళ్ళీ అదే లంచాలు తీసుకొని ఆయన పర్మిషన్లు ఇచ్చాడు. సో ఇట్లా ఉంటుంది అనమాట వ్యవహారం. అందుకని చెప్పట్లా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే తల్లికి వందనం అని పేరు మార్చారు. అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చారు. చెప్తున్నారు కదా, జిఎంఆర్ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు, ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అయింది, ఫ్లైఓవర్స్ అన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని. హుస్సేన్ సాగర్ కూడా చంద్రబాబు నాయుడు కట్టించాడు. ట్యాంక్ బండు, హుస్సేన్ సాగర్, బుద్ధుడు బొమ్మ పెట్టి బుద్ధుడు అటు తిరిగి ఉండాలి ఇటు తిరిగి ఉండాలి కొన్ని రోజులు మదన పడి ఆయనే చేశాడు. ఈ కాదు కదా వాళ్ళు చెప్పాల్సింది. రామారావు గారికి ఎట్ట వెన్ను పొడి పొడిచాం, ఎక్కడ చెప్పులు వేయించాం, ఎన్ని చెప్పులు పడ్డాయి, ఎన్ని కార్టూన్లు వేయించాం, అవి చెబితే బాగుంటాయి. అంటే హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏం లేదా? హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు దిగిపోయినాక అభివృద్ధి స్టార్ట్ అయిందంట. నేను మీరు అబ్జర్వ్ చేయండి, 2004 సంవత్సరం నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందిందా, ముందు అభివృద్ధి చెందిందా? సింపుల్ పాయింట్ మీరే చూడండి. ఐటీ 2004 తర్వాత విస్తరించిందా, ముందు విస్తరించిందా? హైదరాబాద్ కొత్త నగరం 2004 కంటే ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? మీరన్న ఔటర్ రింగ్ రోడ్డు
2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయనే శంకుస్థాపన చేశారు కదా దానికి. అంటే ఆయన అదంతా దానికి కాంగ్రెస్ ల్యాండ్ పార్టీ కృషి అంటారా? రాజశేఖర రెడ్డి గారు కృషి అంటా నేను. దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కంటిన్యూ చేశారు. మళ్ళీ దాన్ని నేను అక్కడ డీవియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కేసీఆర్ గారు చేశారు, దాన్ని కంటిన్యూ చేశారు. సో ఇంకొద్ది ఎక్స్పాండ్ చేయగలిగారు. మళ్ళీ ప్రజెంట్ కొంత ఆగింది. మీకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ కూడా తక్కువ ఉంది. సో మీరన్న పీవీ ఎక్స్ప్రెస్ హైవే రాజశేఖర రెడ్డి గారే. సో మీరన్న ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది. కబుర్లు వద్దు, వెళ్ళి జిఎంఆర్ దగ్గర రోజు వెళ్తారు కదా వీళ్ళు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు కదా, శంకుస్థాపన ఫలం ఏడందో చూపిస్తే దాని మీద ఎవరు ఉంటే శంకుస్థాపన చేసింది ఏ డేట్ ఉంటుంది కదా. చంద్రబాబు శంకుస్థాపన చేశాడా, రాజశేఖర్ గారు చేశారా, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఓపెన్ చేశారు, దాంట్లో ఉంటుంది కదా. శంకుస్థాపన ఉంటుంది, ఓపెనింగ్ రెండు ఉంటాయి కదా. ఎందుకు కబుర్లు చెప్పటం? ఒకటేంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వాళ్ళకి అలవాటు. అన్నీ నేనే తెచ్చా, అన్నీ నేనే కనిపెట్టా. ఇది ఒక వింతైన వ్యాధి అంటారు. నార్మల్గా అయితే వేరే దేశాలంటే పిచ్చి అంటారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ అంటారు, అంతే తేడా. సో వాళ్ళు పక్కన ఎన్ని క్రెడిట్ చోరీ చేయడం వాళ్ళకి అలవాటే. మీరు చెప్పండి, అమ్మఒడి దేశంలో ఎక్కడా లేదు, దానికి పేరు మార్చింది ఎవరు? జగన్ గారు తీసుకొచ్చిన అమ్మఒడిని పేరు మార్చారు తల్లికి వందనం. రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభావ. ఈ తప్ప వాళ్ళు ఏం చేశారు? అదానీ డేటా సెంటర్ పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్. పేరు మార్చలేదు, అది కొలాబరేట్ అయ్యారు అదానీ అండ్ గూగుల్. ముందే కొలాబరేట్ అయ్యారు. డేటా సెంటర్ అనేది అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ నెట్వర్క్. ఎయిర్టెల్ ప్రొవైడ్ చేసిద్ది మొత్తం, దానికంతా ఫంక్షనింగ్ అంతా గూగుల్, మొత్తం దానికి సంబంధించి బిల్డింగ్ అన్నీ చేసి మొత్తం పర్యవేక్షించేది అదాని. డేటా సెంటర్ అనేది అంటే అసలు ఏంటి? మీరు అది రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అసలు డేటా సెంటర్? సరే, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు తక్కువ వస్తే దానికి అనుబంధంగా ఐటీ కంపెనీలు పెంచాలనేది మా ఆలోచన. అందుకని మేము అదానీ వాళ్ళతో కొలాబరేట్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మేము చెప్పాం, అదానీ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు 1200. సో దాంతోపాటు 25,000 ఐటీ ఉద్యోగాల లక్ష్యంగా వాళ్ళకి మేము రాయితీలు ఇస్తామని చెప్పాం. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. దానికి చాలా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ అది వైజాగ్ లాంటి ప్లేస్లో పెడితే, అంటే మీరు తెచ్చానని లేదంటే వాళ్ళు తెచ్చారని అంటున్నారు, కానీ అలాంటి ప్లేస్లో పెడితే ఫ్యూచర్లో అది చాలా ఎన్విరాన్మెంటల్లీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సరే, ప్రతి దానికి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటాయి. మనం ఫ్యాక్టరీని పెడుతుంటే ఉంటుందా? కాకపోతే దాన్ని మనం ఏ విధంగా ఆ పర్యావరణం దెబ్బతినకుండా ఇంకేం మనం చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన మొక్కలను పెంచడం ఇవన్నీ చేయాలి కదా. ఆ విధంగా మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలి దానికి సంబంధించిన చర్యలు. లేదంటే ఎవరైతే ఆ ఫ్యాక్టరీయో ఆ కంపెనీయో లేదంటే ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కడతారో వాళ్ళకి మనం ఆ ముందే అగ్రిమెంట్లో రాసుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. రిషికొండలో పర్యావరణం దెబ్బతింటుంది, జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కడితే అన్నారు కదా, 2 లక్షల మొక్కలు నాటారు తెలుసా? 2 లక్షల మొక్కలు నాటారు అక్కడ. అదే మీ ప్యాలెస్ అనే అంటున్నారు కదా, జగన్మోహన్ ఇచ్చేయమంటారా? మేము కూడా ప్యాలెస్ అయితే ఇచ్చేయచ్చుగా, తాళాలు ఇచ్చేయండి మాకు, వెళ్తాం రేపే. మా ప్యాలెస్ మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? బుద్ధి ఉండాలి కదా. మా ప్యాలెస్ మీ దగ్గర ఉంచుకోవడం తప్పు కదా. అంటే అందరూ అంటున్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మమ్మల్ని అంటున్నారో, అరే అది మా ప్యాలెస్ అయితే సిగ్గు లేకుండా మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? కీస్ ఇచ్చేయండి, రేపు వెళ్తాం. మా ప్యాలెస్ కదా అది. మరి మా ప్యాలెస్ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మా ప్యాలెస్లోకి దొంగతనంగా ఎట్టొచ్చారు మీరు? పైన పెచ్చుడిపోయినట్టు ఎట్లా ఆగారు? ఇది తప్పు కదా. అసలు దేనికోసం కట్టారు మీరు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార భవనాలుగా వాడటానికి కట్టాం. అది ముఖ్యమంత్రి కార్యాలయం అవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా పర్పస్లో వాడటానికి కావచ్చు. గవర్నమెంట్ బిల్డింగ్స్ అవి. అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినందుకు సంతోషించమనండి. చంద్రబాబు నాయుడు గారు వర్షం వస్తే నీళ్ళు గారు అసెంబ్లీలు కట్టలా, మేము అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టాం. దాన్ని వాడుకోవడం చేతకాల. 18 నెలలు అయింది, 75 ఏళ్ళ వయసు వచ్చింది, 45 ఏళ్ళు ముఖ్య అనుభవం. ఎందుకు అనుభవం తీసుకెళ్ళి ఆడబెట్టుకోవాలి? 18 నెలలుగా ఒక బిల్డింగ్ని ఎట్ట వాడుకోవాలో తెలియదండి. 18 నెలలుగా దాన్ని నిరుపయోగంగా ఎందుకు పెట్టారు? అంటే ఇదే అనుభవం. ఈ అనుభవంతో అయినా మనం ఓట్లు వేయాలి ఆయనకి. సో ఒక బిల్డింగ్ని ఎట్ట వాడుకోవడం చేత కాకపోతే ఇంకెందుకండి మీకు పదవులు ఎందుకు, ఈ ముఖ్యమంత్రులు ఎందుకు? సో ముందు ఇప్పటికైనా రిషికొండని ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానికి వాడండి. లేదంటే శుభ్రంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా హోటల్ లాగానో ఇంకోటి పెట్టి, ఎందుకంటే మీకు రాడిసన్ ఎన్ని ఉన్నాయి వైజాగ్లో, ఒక్కో సూట్ రూమ్ 1,00,000 కూడా ఉంటుంది ఒక్కో రోజు. సో దీని అంతకంటే బ్రహ్మాండంగా దీన్ని పెట్టుకోవచ్చు కదా. లేదంటే ప్రధానమంత్రి గారు లేదంటే రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిదిగా వాడతామనో ఏదో దానికి ఆపరేట్ చేయాలి కదా. అలా వదిలేస్తే ఏమైంది? పాడుపడిపోయింది కదా. దానివల్ల అందరికీ నష్టమే కదా. రాష్ట్ర ప్రభుత్వ సంపద కదా, అది జగన్ గారి సంపదో చంద్రబాబు నాయుడు సంపదో కాదు కదా. సో మేము అది చెప్తా ఉన్నాం. మీరు సడన్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావడం వల్ల, అంటే టీచర్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల దాని యొక్క మనకు ఫలాలు సరిగ్గా అందాయా? సార్, సడన్గా తీసుకురావడం అనేది ఏం కాదు, కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఒక మార్పు తీసుకొని వచ్చినప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నేనే ఉన్నా 10th క్లాస్ దాకా తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మీడియం, అర్థం కాదు. కొంత వెళ్ళే కొంతకి ఫస్ట్ ఇయర్లో కొంత ఇబ్బంది పడవచ్చు.
సెకండ్ ఇయర్ కొంత అలవాటు అయిపోయింది. సో ఎక్కడైనా అంతే, ఇప్పుడు పిల్లలకు సంబంధించి అయినా అదే చిన్నప్పుడు ఇంకా ఈజీ క్యాచ్ చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు మనం ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ వస్తే అది వేరే విధంగా ఉంటుంది. ఏ ఇంటర్మీడియట్ అయిపోయిన డిగ్రీకి చదువుకోవాలంటే మనకు అసలు వల్ల కాదు. సో ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు మ్యాండేటరీ. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా ఉంటేనే మనం ఏ దేశం వెళ్ళినా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో మిగిలిన లాంగ్వేజ్ ఏం రాకపోయినా మనం ఇంగ్లీష్ వస్తే మేనేజ్ చేయగలుగుతాం. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు. ఎందుకు వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్కి? ఇంగ్లీష్ మీడియం కోసం వెళ్తున్నారు. సో అందుకని ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. సో ఆ చదువుకునేటటువంటి వాళ్ళ డబ్బులు ఏదైతే ప్రైవేట్ స్కూల్కి ఆ లక్షల్లో ఫీజులు కట్టాల్సినటువంటి భారం తల్లిదండ్రులకి ఉండకుండా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఆయన చేశారు. సో డెఫినెట్లీ సక్సెస్ ప్రోగ్రామ్. అలానే ట్యాబులు ఇచ్చాము. మెకాలే ఎడ్యుకేషన్ ప్రకారము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పేరుతో అన్యమత ప్రచారం జరుగుతుందనేది వాదన. దీనివల్ల అంటే ఇంగ్లీష్ మీడియం పేరుతో క్రిస్టియానిటీ వైపు మారుస్తున్నారా? సార్ అసలు అది చాలా రాంగ్ అంటున్నా. ఇంగ్లీష్ మీడియం చదివితే అంత క్రిస్టియానిటీ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇంగ్లీష్ వచ్చి ఆయన క్రిస్టియన్ అయిపోతాడా? చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవండి దేవాంశులు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు, ఆడ అన్యమత ప్రచారం ఉంటుందా? ఇదేంటంటే వాళ్ళు ఏంటో ఒకటి గుడ్డ కాల్చి మొఖానేయాలి. ఇప్పుడు వాళ్ళు 18 నెలల కాలంలో రే మేము ఇది చేసాం, ఇదిగో ఇది చేయబోతున్నాం, ఇదిగో ఎంతమందికి ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చాం, లేకపోతే ఎంతమంది తీసి అవతలేసాం, దీని మీద ఎక్కడే డిస్కషన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సొక్కా వేసుకున్నాడు, బెంగళూరు ఎన్నిసార్లు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు జుట్టు ఎందుకు కొంచెం పెరిగింది, ఎందుకు సార్ క్రాఫ్ ఈ వారం చేయించుకోలేదా, ఇయా డిస్కషను. సో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు, వస్తే ఇంత జనం ఎందుకు వచ్చారు, వాడెవడో రప్పా అని ఎందుకు పెట్టాడు, ఇదేమన్నా ప్రజలకు ఉపయోగమైన అంశమా? అంటే దాన్ని కూడా సమర్థిస్తున్నారు కదా, ఎవరో రప్పా అన్నాడు అనే దాన్ని, అది వైలెన్స్ని చూపి ప్రతిబింబించేది కదా. ఎట్లా సినిమా డైలాగ్ అవుతుంది కదా, వైలెన్స్ ఏమైంది? సినిమాలో ఆ డైలాగ్ దేనికి వాడతాడు? ఒక స్మగ్లరు వాడుతూ ఉంటాడు రప్పా అని, అది రాజకీయాలలో వాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సినిమాలో వచ్చేటటువంటి డైలాగ్ను మనం ఏది మిగిలిన పార్టీలు కానీ ఎప్పుడు వాడలేదా? ఇప్పుడు రెండోది మేమేమన్నా రప్పా అని చెప్పి ఎవరన్నా నరుగుతామన్నావా, పొడి చేస్తామన్నావా? ఎవరో రప్పా అని పెట్టుకుంటారు. ఇంకొకడు ఏది భీమలా నాయక్ అని పెడతాడు, ఇంకొకడు రౌడీ పుష్ప అని పెట్టుకుంటాడు, ఇంకొకడు పుష్ప అని పేరు పెట్టుకున్నాడు, అలా స్మగ్లర్ అయిపోతారా? రప్పా అంటే ఇంక అదేనా అంతరికి? కాదు కదా. సో ఎవరు అభిమానంతో వాళ్ళు చూపిస్తారు. మొన్న ఎవరు గంగమ్మ జాతర అని పెట్టారంట, 88 సీట్లు దాటితే గంగమ్మ జాతర. గంగమ్మ జాతర చేసుకుంటా ఉంటే తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు భయం వస్తుంది? ఏమన్నా తెలుగుదేశం వాళ్ళని జాతర చేస్తామన్నారా? గంగమ్మ జాతరగా చేస్తామంది. గంగమ్మ జాతర అంటే ఏంది? పొట్టేళ్ళని కోసి మంచి భోజనాలు పెట్టుకొని ఏదైనా విజయం సాధించినప్పుడు చేసుకునేటటువంటి పండగ. దాని అంతరార్థం అది కాదు కదా, పొట్టేళ్ళని కోసినట్టు మిమ్మల్ని కోస్తాం, తెలుగుదేశపు కార్యకర్తల్ని కోస్తామని కదా అంతరార్థం. వాళ్ళు కోస్తున్నారు సార్, మేము కోయిలా. వాళ్ళు తెగ నరుగుతున్నారు. వినుకొండలో రషీద్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక మంది వాళ్ళు తెగ నరికారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అటు చేయలేదు కాబట్టి బోస్డీకే అన్నా చేయగట్టుకొని కూర్చున్నాం. ఒక్కొక్కరిని స్టెప్ తీసుకొని కొడతామని ఇట్లా చూపించి ఒక్కొక్క ఎమ్మెల్యేనా డాషుల్ని కొడతామన్నా నోరు మూసుకొని కూర్చున్నాం. అంటే మీ టైంలో పోలీస్ వ్యవస్థని బ్యూరోక్రసీని అంత దిగజార్చారు కాబట్టి ఇప్పుడు అదే విధంగా వాళ్ళు పనిచేస్తుండ్రు కాబట్టి కావచ్చు కదా. 18 నెలలు అయింది, ఎవరిని దిగజార్చామో చూపించమనండి. ఆల్రెడీ 35% వీళ్ళ టైం అయిపోయింది. ఎందుకంటే 4.5 ఏళ్ళు ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ళ కింద రాదు, ఎలక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి 4.5 ఏళ్ళలో 1.5 year అయిపోయింది. ఏదంటే ప్రూవ్ చేయాలి కదా, రోజు గుడ్డగలిసి మొహానే. సరే ప్రతిపక్షంలో ఉన్నాడు ఆరోపించాలి, అధికారంలో ఉన్నాడు ఏం చేయాలి? ప్రూవ్ చేయాలి, ప్రూఫ్ చూపించాలి. ప్రతిపక్షం ఎలిగేషన్ చేస్తుంది, ఇది అవునా కదా నువ్వు చూపించాలి. మీరే ఎలిగేషన్ చేస్తే అట్లా అధికార పార్టీ దీన్ని ఏమంటారు? మీ శాతకాంతనం అంటారు కదా. ప్రతిపక్షంలో ఉన్నాడు కంపల్సరీ చేస్తాడు, ఇదిగో మాకు అనుమానం ఉందాయా అని చెప్పి ఖచ్చితంగా ఎలిగేషన్ చేస్తారు. లేదండి ఇది పలానా జీవో, ఇదేం కాదు, అవునా కాదా అని చెప్పాల్సింది మీరు కదా. పలానా బ్యూరోక్రసీ పలానా ఇది చేశాడని మీరు ఆరోపించకూడదు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఆరోపించాలి. అధికార పార్టీ ఏం చెప్పాలి? ప్రూఫ్ చూపించాలి. కానీ ఎక్కడన్నా ఉందా? నేను అందుకని ఇందాక అడిగింది, సీజ్ ద షిప్ అనేది తీసుకొచ్చింది అందుకు. సీజ్ ద షిప్ అని అన్నప్పుడు ఎవరు అంది అక్కడ? షిప్ సీజ్ చేయమని అపోజిషన్ అల్లా, అధికార పార్టీ ఉప ముఖ్యమంత్రి అన్నాడు. సీజ్ చేసిన షిప్ ఎట్ట వెళ్ళిపోయిందని అడుగుతున్నాం మేము. వెళ్ళిపోయిందంటే మీ చేతకాంతనమో లేదంటే మీరు డబ్బులు తీసుకొని వదిలేశారనో భావించాలి కదా. మరి ఒక్క బియ్యం బస్తాను కూడా ఈరోజు పట్టుకోలేదు మీరంటే అది మీ చేతకాంతనం అయింది కదా. మేము ఆరోపించాలి ఏమని? ఇదిగో ఇక్కడ రేషన్ జరుగుతుందని. జరుగుతున్నప్పుడు మీరు పట్టుకొని పలానా వాడండి మేము పట్టుకున్నాం అని చెప్పి ప్రూవ్ చేయాల్సింది మీరు, ఎందుకంటే అధికార వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి. సో అదే మేము క్లియర్గా అడుగుతున్నాం, ఎక్కడా డీవియేషన్ ఏం లేదు. మా బాధ్యతను మేము సమర్థవంతంగా అసెంబ్లీలో లేకపోయినా బయట మేము బాధ్యతగానే వ్యవహరిస్తున్నాం అనేది క్లియర్. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తారా?
అంటే పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే మాత్రం నెక్స్ట్ 15 ఇయర్స్ కూటమే ఉండబోతుంది కదా, మీరు అధికారంలో దరిదాపుల్లో కూడా లేరంటుండ్రు. పవన్ కళ్యాణ్ మాటల ఉమ్. అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా నిజమైపోయిద్దా? అంటే గెలిచాడు కదా, గెలిపించుకున్నాడు, గెలిచాడు. ఎన్ని సంవత్సరాలకండి? 5 సంవత్సరాలకైనా మళ్ళీ వాళ్ళే వస్తా అంటుండ్రు కదా. మేము 2008 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. 2008లో అప్పుడే ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడు. పంచలోడ తీసుకొడతానందు కూడా ఆ రోజే కాంగ్రెస్ వాళ్ళని. 2009లో పోటీయే చేయాల, 14లో పార్టీ పెట్టాడు, పోటీయే చేయాల, 19లో పెడితే ఈ సెంప భీమవరంలో మోగింది, ఈ సెంప గాజువాకలో మోగింది, మామూలుగా కొట్ల అయిపోయింది. అంటే 2024లో 3 పార్టీలు కలిపితే ఈవీఎంల దయవల్లో ఇన్ని దయవల్లో ఎమ్మెల్యే అయ్యాడు. అంటే 2008 నుంచి 2024 ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు పట్టింది జీవితంలో ఎమ్మెల్యే అవ్వడానికి. ఆయన ఏందండి మమ్మల్ని 15 ఏళ్ళు రానిననేది? నీ మొహానికి ఎమ్మెల్యే అవ్వడానికి 16 ఏళ్ళు పట్టింది ఎమ్మెల్యే అవ్వటానికి, మళ్ళీ నువ్వు మమ్మల్ని 15 ఏళ్ళు రాని అంటావేంది? కామెడీ కనిపించలే. డిప్యూటీ సీఎం మైండ్ ఇదే విధంగా మళ్ళీ కాపులందరూ ఆయన వెనకాల కన్సాలిడేట్ అవుతే మీరు దరిదాపుల్లో కూడా లేరు కదా. కాపు సామాజిక వర్గం 2 సార్లు మోసపోయింది ఇప్పటికీ. ఒకసారి చిరంజీవి గారిని నమ్మి, రెండోసారి పవన్ కళ్యాణ్ నమ్మి, మరి మూడోసారి మోసపోవడానికి కాపు సామాజిక వర్గం సిద్ధంగా లేదు. ఇప్పటికే ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఎందుకంటే 15 ఏళ్ళు ఊడిగం చేయమంటున్నావు, నువ్వేదో జీవితంలో ఎమ్మెల్యే అయి సత్తావని చెప్పి ఓసారి నీకు మేము మద్దతు తెలిపితే మమ్మల్ని అందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేయమంటున్నావు, ఊరిలో కొడుతున్నారు మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి జనసేనాలు ఈరోజు మొత్తుకుంటున్నారు. సో ఇంకా ఆయన 15 ఏళ్ళు అయినా ఒక రాజకీయ పార్టీ 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం అని అంటుందంటే వాళ్ళు ఎంత వీక్గా ఉన్నారనేది వాళ్ళకి అర్థమయ్యే కదా. ఎస్, నేను సింగిల్గా ధైర్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెబితే అది దమ్ము ధైర్యం కలిగిన పార్టీ అయ్యిద్ది. లేదు 15 ఏళ్ళు మనం ఉండాలి, ఉండకపోతే మన బతుకు ఎమ్మెల్యే కాలేము అని అన్నారంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళల్లో అభద్రతా భావం ఉంది, వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే జీవితంలో గెలవలేమనేగా దానికి అర్థం. ప్రజలకు సేవ చేయడంలో దమ్ము ధైర్యాలు ఏంటంటే ఏమి సేవ చేశారండి? చేస్తున్నారా? ఏమి సేవ చేశారంటున్నా? 15 నెలల్లో, ఈ 15 నెలల్లో పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు చెప్పానండి? శ్వేతపత్రం రిలీజ్ చేయమండి. ఎన్ని గంటలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు శ్వేతపత్రం రిలీజ్ చేయమండి. పొద్దున పూట మాదాపూర్లో ఇంటికాడ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ కొడుకు అఖిరానందన్ తీసుకొని సేదా బేగంపేట ఎయిర్పోర్ట్కి పోతాడు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన కోసం స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంటుంది, అది ఎక్కుతాడు. అది దిగి గన్నవరంలో దిగగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, అది ఎక్కి మంగళగిరి ఆఫీస్కి వస్తాడు. ఆడ కూసేపు వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ అవుతాడు, మధ్యాహ్నం లంచ్ అక్కడ చేస్తాడు, మళ్ళీ సేదా సాయంత్రం ఏదైతే ఈవినింగ్ స్నాక్స్ టయానికి మళ్ళీ హైదరాబాద్ వస్తాడు. ఏందండి ఈయన ప్రజలకు సేవ చేసింది? ఈయన డిపార్ట్మెంట్లో ఈయన సేవ చేయమండి. వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టారు మొన్న. ఏది అటవీ శాఖ వాళ్ళని శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి ఏడబెట్టుకున్నాడు తలకాయ. ఏం ప్రశ్నించాడు? ఎందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవాలా? వీళ్ళ పార్టీ నాయకురాలని ప్రైవేట్ వీడియోలు తీశారు, ఏదైతే శ్రీకాళహస్తి కోట వినూత. ఏమైంది? వీళ్ళ కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు జనసేన వాళ్ళని. కుక్కలు కొట్టాడు, మామూలు కొట్టుడు కాదు, పిచ్చి కుక్కను కొడతారు చూడండి, అట్లా కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏంది ఈయన సేవ చేసేది? ఈయన సేవ చేస్తే ఇప్పటివరకు ఈ డిపార్ట్మెంట్లో ఆయన డిపార్ట్మెంట్లో ఇది చేసామని చెప్పానండి. ముందు సేవ చేయటం వద్దు, నువ్వు అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉండు. ఇప్పటికి 140 సార్లు హైదరాబాద్ టు బేగంపేట జర్నీ, ఏది సంవత్సరంన్నర కాలంలో. ఈయన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి లేదంటే మాదాపూర్కి ఉప ముఖ్యమంత్రి, పిఠాపురంకి ఎమ్మెల్యేనా లేదా మాదాపూర్కి ఏమైనా కార్పొరేటరా రోజు అక్కడే ఉండడానికి? సో ఈయన మమ్మల్ని 15 ఏళ్ళు రాణించేయండి. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే మళ్ళీ మీరు కలిసారండి, చూసుకుందాం. మేము సింగిల్గానే వస్తాం, ఎవడేందో 2029లో తేల్చుకుందాం. ఇట్టానే ఒకసారి మా మీద 2019 ఎన్నికలప్పుడు అన్నావు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు అసెంబ్లీ గేట్ దాకా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఈ దమ్ము ధైర్యం, ఇప్పుడు ఇక్కడ కోర్టు కేసుకు వచ్చినప్పుడు కూడా అంతమంది జనాలను వేసుకొని రావడం, అంతమందిని మొబిలైజ్ చేసుకోవడం. మేమైనా లారీలను బస్సులు పెట్టాము దోలేమైంది? ఎవరికి కలిసి స్వచ్ఛందంగా వచ్చి రావద్దని చెబుతారా ఏంది? అక్కడ నుంచి ఇచ్చి మొబిలైజ్ చేశారనే అంటున్నారు కదా. ఎట్లా చెప్తారు? ఇప్పుడు మీ స్టూడియోకి వస్తున్నా అని వేరే మిత్రులు చెప్పారు, కలవడానికి ఎవరి ఫ్రెండ్స్ వచ్చారు. లేదంటే నేను మొన్న నా మీద కేసు అయింది కాబట్టి పలకరిద్దామని వచ్చారు. సో అట్లా జగన్ గారు హైదరాబాద్ వచ్చి ఛానల్ అయింది. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఇక్కడ చదువుకునేటటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఐటీ ఎంప్లాయీలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. నేను కూడా తెలంగాణ ప్రజలైన వాళ్ళు, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసు కదా మీకు. ఆంధ్ర ప్రజలు చూస్తానికి వచ్చారు, దాని తప్పేంది? అంటే చంద్రబాబు నాయుడు ఏమో కూడా ఒక పార్టీ ఆఫీస్ మళ్ళీ ఓపెన్ చేసి తెలంగాణ వింగ్ స్టార్ట్ చేస్తున్నారా? లేదు, ప్రజెంట్ అయితే ఏం ఆలోచన లేదు. సో ఉండకపోవచ్చు, మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే. జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు. సో ఆయన సినిమా హీరో కాదు, రియల్ హీరోగా వాళ్ళ తండ్రి గారు కానీ ఆయన కానీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏదైతే ఆ మంచితో ఇప్పుడు
ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కూడా గుర్తుపెట్టుకొని మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు. సో రాజశేఖర రెడ్డి గారి వల్ల గుండె ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళు ఆ కుటుంబం ఇప్పటికీ జగన్ గారిని ఆదరిస్తున్న వాళ్ళు ఉంటారు. సో అది వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ లెగసీ వస్తుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్లో జాబ్ చేస్తున్న స్టూడెంట్ ఉంటాడు కదా. ఆంధ్రాలో 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంజనీరింగ్ అయిపోయి హైదరాబాద్లో ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఉంటారు కదా. వాళ్ళు జగన్ గారు వస్తుంటే చూస్తానికి రావచ్చు. దానికి ఎందుకు వాళ్ళకి ఇబ్బంది ఏంది? కాదండి, మాకు జనాలు వస్తే వీళ్ళ మాకు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశానికి ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళకి రావట్లేదనే. పవన్ కళ్యాణ్ మాదాపూర్ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఎవరు జనాలు రావట్లేదనే. సో మాకు వస్తే మీకు నొప్పి ఏంది? సో మీ పని అనేది మీరు చేసుకుని మా పని అనేది మేము చేసుకుంటాం. మీ ఇళ్ళ దగ్గరికి ఎవడొస్తున్నాడు మేము చూస్తున్నావా? లేదు మీ ఆఫీస్ దగ్గరికి ఎవడొస్తాడు అవి మాకు మేము అడుగుతున్నావా? మా ఆఫీస్ దగ్గరికి జనాలు వస్తేనో మా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తేనో మీ ఏడుపులేంది? ఇవన్నీ చూసి నాకు ఒకటి చెప్పాలనిపించింది. మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష. అరే మమ్మల్ని చూసి ఆడవకండిరా అంటే రాస్తారు కదా, ఏదైతే అండి లారీలు వెనకాల ఏదో ఆటోలు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆడవకండిరా, మీ ఏడుపులే జగన్ గారికి శ్రీరామ రక్షరా ఇట్లా రాసి రేపొద్దున ప్లకార్డులు పెట్టాలిగా. ఎందుకంటే ఈ ఏడుపులు ఎక్కువైపోయినాయి కదా, వీళ్ళ దిష్టి ఎక్కువ తగులుతుంది కాబట్టి ఆడవద్దని చెప్తాను.